చాలామందికి బిలాము అనేటువంటి ఆయన స్టోరీ తెలిసి ఉంటుంది. అయితే ఆ స్టోరీ తెలిసినప్పటికీ కూడా కొందరికి కొన్ని సందేహాలు ఉండిపోతాయి. ఏంట సందేహాలు అంటే, బిలాము అనేటువంటి ఆయన అసలు ఎవరు? ఆయన పాప లేదా పరిశుద్ధుడా? బిలాము లైఫ్లో బాలాకు దగ్గరికి వెళ్ళమన్నది దేవుడే, వెళ్ళమని చెప్పి ఎందుకు దూతకి ఖడ్గాన్ని ఇచ్చి పంపించాడు అనేటువంటి సందేహం చాలామందికి ఉంటుంది. అలాగే బిలాము దుర్నీతి వలన కలిగే బహుమానానికి ఆశపడ్డాడు కదా. ఇలాంటి ఆశ కలిగిన బిలాము ఇశ్రాయేలీల భవిష్యత్తుని యేసుక్రీస్తు వారి దృక్పథంలో ఎలా ప్రవచించగలిగాడు? అసలు అది ఎలా సాధ్యమైంది? న్యూ టెస్ట్మెంట్లో బిలాము గురించి మాట్లాడే క్రమంలో దేవుడు అతను తప్పు చేసిన వానిగా చూపిస్తాడు కదా. అసలు ఇవన్నీ ఎలా సాధ్యమయ్యాయి అని చెప్పి చాలామందికి బిలాము గారు స్టోరీ తెలిసినటువంటి వాళ్లకు ఈ సందేహాలు ఉంటాయి. అయితే ఈరోజు పరిశుద్ధ గ్రంథపు అధ్యయనంలో నేను ఆ స్టోరీ అంతా వివరిస్తూ అక్కడ జరుగుతున్న సన్నివేశాన్ని మీ ముందు పెడుతూ పరోక్షంగా మనం నేర్చుకోగలిగే పాఠాలన్నీ కూడా నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. అదే రీతిగా ఎవరికైతే సందేహాలు ఉన్నాయో ఆ సందేహాలన్నిటినీ కూడా ఈరోజు మనం బైబిల్ వెలుగులో వాటిని నివృత్తి చేసుకునే దిశగా మనం ప్రయాణం చేద్దాం. బిలాము జీవితం మనం ఎందుకు నేర్చుకోవాలి, ఎందుకు తెలుసుకోవాలి అని అంటే, బైబిల్లో ఒక మాటలో వ్రాయబడి ఉంది, పూర్వమందు వ్రాయబడినవన్నీ కూడా మీకు బోధ కలుగు నిమిత్తము వ్రాయబడ్డాయి అని చెప్పి పరిశుద్ధ గ్రంథం మనకు తెలియచేస్తుంది. అంటే గత కాలపు భక్తుల జీవితాలైనా భక్తిహీనుల జీవితాలైనా మనం పరిశోధన చేయటాన్ని బట్టి ఆ పరిశోధన మనకిచ్చే ఫలం ఏంటంటే, మనం భక్తులను చూసినప్పుడు వారిలా మనం బ్రతకాలి, వారి జీవితం మనకెంతో స్ఫూర్తిగా ఉంటుంది. భక్తిహీనులను చూసినప్పుడు వారిలా మనం బ్రతకకూడదు అనేటువంటి సత్యాన్ని మనం గ్రహించగలుగుతాం. తద్వారా మనం అలా బ్రతకకుండా ఉండకపోవటాన్ని బట్టి గొప్ప ఆశీర్వాదాలు పొందుతాం. కనుక మనము ఎన్నో పాఠాలు నేర్చుకోవాలి అనేటువంటి ఉద్దేశంతో దేవుడు మనకు ఈ స్టోరీ అంతా కూడా పరిశుద్ధ గ్రంథంలో పెట్టాడు. మనం నేర్చుకోవాలి, దానిని గురించి మనం తెలుసుకోవాలని దేవుడు ఆశపడుతున్నాడు. ఈరోజు నేను ఆ బిలాము అనేటువంటి ఆయన జీవితం కోసం మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను. అయితే ఈ క్రమంలో నేను బైబిల్ గ్రంథంలో నుంచి ఒక 3 అధ్యాయాలను తీసుకోవాలి అనుకుంటున్నాను. 3 అధ్యాయాలను మనం వచనం వెంబడి వచనం ఆలోచించాలంటే మన సమయం సరిపోదు. కనుక ఆ 3 అధ్యాయాలలో ఉన్న విషయాలు ఏంటి అనేది నేను మీకు ఒక స్టోరీ రూపంలో చెప్తాను. అదే క్రమంలో సాధ్యమైనంత వరకు కొన్ని వచనాలు కూడా నేను మీకు ఇచ్చే ప్రయత్నం చేస్తాను. నేను సంఖ్యాకాండము 22వ అధ్యాయము, 23వ అధ్యాయము, 24వ అధ్యాయములో ఉన్నటువంటి ఆ బిలాముకు సంబంధిత ఆ సబ్జెక్ట్ అంతా కూడా మీ ముందుకు తీసుకొద్దామని నేను ఆశపడుతున్నాను. 22వ అధ్యాయంలో కొన్ని వచనాలు నేను మీ ముందు పెడతాను. నెక్స్ట్ 23వ అధ్యాయము, 24వ అధ్యాయంలో ఉన్నటువంటి విషయాలను నేను ఒక స్టోరీ రూపంలో మీకు చెప్పి ఆ సన్నివేశం ద్వారా కూడా కొన్ని పాఠాలను నేర్పించే ప్రయత్నం చేస్తాను. అత్యంత జాగ్రత్తగా, అత్యంత ఏకాగ్రతతో మనం దేవుని వాక్యాన్ని విన్నప్పుడు బహుగా దీవించబడతాం. గొప్ప ఆధ్యాత్మిక ఆశీర్వాదాలు మనం పొందుకోగలుగుతాం ప్రియులారా. అయితే నేను చెప్పదలిచిన ఆ సబ్జెక్టుకి నేను ముందుగా కొంత ప్రాథమిక సమాచారాన్ని ఇవ్వాలని నేను ఆశపడుతున్నాను. బైబిల్ గ్రంథంలో ఇశ్రాయేలీలు అనేటువంటి జనాంగం మనందరికీ తెలిసిందే. క్రైస్తవులుగా మనం అందరం కూడా సంగతిని బాగుగా ఎరిగిన వాళ్ళం. వీరు ఐగుప్తులో 430 సంవత్సరాల పాటు నివసించారు. నివసించినటువంటి వారిని అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకు దేవుడు చేసిన వాగ్దానాన్ని బట్టి, వాళ్ళ నిట్టూర్పును బట్టి దేవుడు ఏం చేశాడంటే వారిని
మోషే గారి నాయకత్వంలో బయటకు తీసుకురావాలి అనుకుని ఐగుప్తు నుంచి కనానుకు ప్రయాణం కట్టడం జరిగింది. అలా ఐగుప్తు నుంచి వారు బయలుదేరిన ఆ క్రమంలో సీనాయి అనేటువంటి చోటుకు వచ్చారు. అక్కడికి వచ్చిన తర్వాత దేవుడు వారికి మోషే గారు నాయకత్వంలోనే ఆజ్ఞలు గల ధర్మశాస్త్రాన్ని ఇస్తారు. రెండవది ప్రత్యక్ష గుడారపు నిర్మాణం గురించినటువంటి పనులు ఆరంభమవుతాయి. మూడవది దేవుని యొక్క సన్నిధి మేఘము వలె వారిని కమ్ముకున్నట్లుగా మనం చూస్తాం. ఎక్కడ? సీనాయి దగ్గర. నెక్స్ట్ అక్కడ నుంచి వారు బయలుదేరి కాదేశు బర్నేయ అనే చోటుకొచ్చారు. అక్కడికి వచ్చేసరికి మరి ఇశ్రాయేలీయులలో మరి పెద్దలైనటువంటి వాళ్ళు ఏం చేశారంటే గోత్రానికి ఒకరిని చొప్పున 12 గోత్రాల నుంచి 12 మందిని కనానును చూసి రమ్మని పంపించటం. అందులో 10 మంది ఒక విధమైన సమాచారం ఇస్తే 2 మరొక విధమైన సమాచారం ఇచ్చారు. లెక్కల ప్రకారం అక్కడున్న ప్రజలకి 10 మంది ఇచ్చిన సమాచారం నచ్చింది తప్ప 2 ఇచ్చే సమాచారం నచ్చలేదు. బైబిల్ దృష్టిలో ఎవరి సమాధానం రైటు, ఎవరి సమాధానం దేవునికి ఇష్టంగా ఉంది అని అంటే ఆ 2 ఇచ్చిన సమాధానమే దేవునికి నచ్చింది. ఆ క్రమంలో ఆ 10 మంది మాట వినటాన్ని బట్టి అక్కడ అనేక మంది నశించినట్లు మనం చూస్తాం. కాదేశు బర్నేయ నుండి వారు జెరేదు అనేటువంటి ఒక ఏరు దగ్గరికి వస్తారు. ఆ ఏరు దగ్గరకు రాగానే వాళ్ళు అక్కడికి వచ్చేటప్పటికే దాదాపుగా 38 సంవత్సరాలు అయినట్లుగా మనకి పరిశుద్ధ గ్రంథం చక్కగా వచనాధారంగా మనకు తెలియచేస్తుంది. ఆ జెరేదు అనేటువంటి ఆ ఏరు దగ్గర నుంచి ఇప్పుడు వాళ్ళు మోయాబు దేశం మీదుగా కనానుకు ప్రయాణం కట్టారు. అంటే ఐగుప్తు నుంచి కనానుకు ప్రయాణం ఎలా సాగుతుంది అనే క్రమంలో కొన్ని విషయాలు క్లుప్తంగా మీకు నేను అందించగలిగాను. ఈ జెరేదు అనే ఏరు దగ్గర నుండి వారిప్పుడు కనానుకు ప్రయాణం కట్టిన ఆ క్రమంలో మధ్యలో వాళ్ళకి మోయాబు దేశం అనేది ఎదురుపడుతుంది. మోయాబు దేశం మీదుగా వారు వెళ్ళాలి. ఆ వెళ్ళే క్రమంలో అప్పటికి మోయాబీయులకు ఒక రాజు ఉన్నాడు. ఒక రాజు, ఆయన పేరు బాలాకు. చెప్పండి ఒకసారి, ఏం పేరు అయింది? బాలాకు అనేటువంటి ఆయన మోయాబీయులకు రాజు. అప్పటికి ఇశ్రాయేలీయులకు రాజు అనేటువంటి ఆయన లేడు. వారికంటే ముందే మరి మోయాబీయులకు రాజు ఉన్నట్లుగా మనం చూస్తాం. ఎవరి మోయాబీయులు అనంటే బైబిల్ గ్రంథం దాని గురించి కూడా చాలా స్పష్టం చేసి మాట్లాడింది. లోతు గారికి 2 కుమార్తెలు ఉంటారు. ఒక కుమార్తె సంతానం మోయాబీయులైతే మరొక కుమార్తె సంతానం అమ్మోనీయులుగా పిలువబడతారు. అంటే లోతు కుమార్తెల యొక్క సంతానమే ఈ యొక్క మోయాబీయులుగా పిలువబడుతూ ఉంటారు. ఇప్పుడు ఇశ్రాయేలీలు మోయాబు దేశం మీదుగా కనానుకు వెళ్ళాలి. ఆ వెళ్ళే క్రమంలోనే, మోయాబు దేశం మీదుగా వెళ్ళే క్రమంలోనే మనకు బిలాము అనేటువంటి పాత్ర చోటు చేసుకుంటుంది. ఇప్పుడే మనకి సంఖ్యాకాండము 22వ అధ్యాయము, 23వ అధ్యాయము, 24వ అధ్యాయం అనేవి స్టార్ట్ అవుతాయి. మనం జాగ్రత్తగా పరిశీలన చేద్దాం. ఇప్పుడు ఆ మోయాబు దేశం మీదుగా వెళ్తున్నప్పుడు ఏం జరిగింది, అక్కడ ఉన్నటువంటి ప్రజలు ఎలాంటి పరిస్థితులకు గురయ్యారు, సన్నివేశం అంతటినీ కూడా పరిశీలనగా చూస్తూ అనేక పాఠాలు నేర్చుకునేటువంటి ప్రయత్నాన్ని మనం చేయబోతున్నాం. నేను ముందుగానే మీకు సమాచారం ఇచ్చాను, 3 అధ్యాయాల్లో ఉన్నటువంటి విషయాన్ని మీ ముందు పెడతానని. ఆ 3 అధ్యాయాలకు వయసు ఎంత ఉంటుంది అని మీరు నన్ను అడిగితే సుమారుగా ఒక 4 నెలలు ఉండొచ్చు. ఆ 3 అధ్యాయాల్లో ఉన్నటువంటి స్టోరీ ఒక 4 నెలల వ్యవధిలో జరిగినటువంటి విషయం అది. ఇప్పుడు వారు కనానుకు వెళ్ళే క్రమంలో ఏ దేశం మీదుగా ఉన్నారు? మోయాబు దేశం మీదుగా ప్రయాణం చేస్తూ మోయాబుకి ఆగ్నేయం వైపు ఇశ్రాయేలీలు దిగారు. ఆ దిగిన క్రమంలో చోటు చేసుకున్న సందర్భాన్ని జాగ్రత్తగా చూద్దాం. అందరూ బైబిల్ ఓపెన్ చేస్తారా? సంఖ్యాకాండము 22వ అధ్యాయము 1వ వచనం నుంచి 3వ వచనం వరకు ముందుగా చదువుదాం. సంఖ్యాకాండము 22వ అధ్యాయము 1వ వచనం నుంచి 3వ వచనం వరకు చదువుదామండి. తరువాత ఇశ్రాయేలీలు సాగి యెరికోకు ఎదురుగా యొర్దాను తీరమునున్న మోయాబు మైదానములో దిగిరి. 2వ వచనం, సిఫోరు కుమారుడైన బాలాకు ఇశ్రాయేలీలు
అమోరీయులకు చేసినదంతయు చూచెను. జనము విస్తారముగానున్నందున మోయాబీయులు వారిని చూచి మిక్కిలి భయపడిరి. మోయాబీయులు ఇశ్రాయేలీలకు జంకిరి అనే పదం మనం చూస్తున్నాం. ప్రియులారా, ఇశ్రాయేలీలు మోయాబు దేశం మీదుగా వెళ్తున్నారట. ఆ వెళుతున్నటువంటి క్రమంలో మోయాబు రాజు అయినటువంటి బాలాకుకి చాలా భయం కలిగింది. ఎందుకంటే కొన్ని లక్షల మంది ప్రజలు ఈ దేశం మీదుగా వెళుతున్న క్రమంలో మన దేశాన్ని పాడు చేస్తారని, మనకున్న స్వాస్యాలను వారు స్వాధీనం చేసుకుంటారని, మనల్ని హతం చేస్తారని వివిధ రకాల భయాలు అక్కడ మోయాబు రాజుకి కలుగుతున్నాయి. అయితే ఎందుకు అంత భయం కలుగుతుంది ఇశ్రాయేలీలు అనంటే, ఇశ్రాయేలీలు చూస్తే భయం కలగడానికి ఓ పెద్ద కారణమే ఉందిలేండి. ఏంటా కారణం అంటే, దీనికి మునుపు ఇశ్రాయేలీలు చేసిన యుద్ధాలే దానికి కారణం. ఇశ్రాయేలీలు అరణ్య ప్రయాణంలో అమోరీయుల రాజులను వారు హతము చేయటం జరిగింది. అమోరీయుల రాజుల పేర్లు సీహోను, ఓగు అనేటువంటి రాజులు ఉండేటువంటి వాళ్ళు. ఆ రాజుల గురించి ప్రపంచం అంతా కూడా తెలుసు. అమోరీయులు పేరు చెబితేనే ప్రపంచ ప్రజలు హడలిపోయేవారు. ఎందుకు అనంటే వాళ్ళు బాగా ఎత్తరులుగా ఉండేవారు, దేహదారుఢ్యం కలిగిన వాళ్ళు, ఉన్నత దేహులుగా ఉండేటువంటి వాళ్ళు. వారు దేవదారు వృక్షమంతా ఎత్తుగా ఉంటారట. దేవదారు చెట్టు ఉంటుంది చూసారా, అంత ఎత్తుగా ఉండి సింధూర వనం అంత బలంగా ఉంటారు అని చెప్పి బైబిల్ ఈ వర్ణన తీసుకొచ్చింది. వాళ్ళు బలము గురించి, వాళ్ళ ఎత్తు గురించి చెప్పటం. అలాగే అమోరీయులు పడుకునే మంచం గురించి బైబిల్ మాట్లాడుతూ ఇలా చెప్పింది. అమోరీయులు రాజులట, వాళ్ళు పడుకునే మంచం సైజు 13.5 అడుగుల పొడవు, 6 అడుగుల వెడల్పు. దాన్ని బట్టి మీరు ఊహించండి. ఏమంటే మనిషిని బట్టి మంచం కదండి, అవునా? ఇప్పుడు మన సైజు 6 కాబట్టి ఏ మంచం అయినా సరే ఎంత సైజులో ఉంటుంది? బారు 6, 4, 6, 6 ఈ విధంగా కొనసాగుతుంది. ఎందుకు 6 పెట్టావు నువ్వు అని అడిగితే మన సైజు అంతే కదా, అందుకే 6 పెట్టడం జరిగింది. అమోరీయులు మంచం పొడవు ఎందుకు అంత పెట్టారు అని అడిగితే వాళ్ళ పొడవు అంత కనుక. ఏమండి వాళ్ళు ఎంత ఎత్తరులుగా ఉంటారు అని అంటే బైబిల్ దాన్ని మోరల్లో చెప్పింది. ఆ మోరల్లో ఉన్న దాన్ని నేను అడుగుల్లోకి కనెక్ట్ చేసి మీకు చెప్తున్నాను. 13.5 అడుగుల పొడవు, 6 అడుగుల వెడల్పు కనిపిస్తుంది అమోరీయుల రాజులు పడుకునే మంచం. ఒకసారి మీరు ఊహించండి, వాళ్ళ దేహం కానీ, వాళ్ళ ఎత్తు కానీ, ఏమండి వాళ్ళ దేహ దారుఢ్యం కానీ ఎంత బలంగా ఉంటుందో మనకు అర్థమవుతుంది కదా. దానిని చూసి కూడా చాలామంది ఆ దినాల్లో భయపడిపోతూ ఉండేటువంటి వాళ్ళు వారిని చూస్తే భయం వేసేది. ఏమంటే ఇప్పుడు 13.5 అడుగులు ఎత్తు వాళ్ళు ఉన్నారు అనుకుందాం. మనం 5.5 పావు తక్కువ 6 అలా ఉన్నాం అనుకోండి. అంటే మనం మీద ఇంకొక మనిషిని నిలబెడితే అంత ఎత్తుగా ఉన్నారు వాళ్ళు. అంటే ఇప్పుడు వాళ్ళని చూడాలంటే మనం ఎలా చూడాలి తెలుసా? తలకాయ పైకెత్తే బాబు ఎవరండి మీరు అని చూడాలి. అంత ఎత్తుగా ఉంటారు వాళ్ళు, అవునా? ఇప్పుడు పిల్లలు ఉంటారు, చిన్నపిల్లలు 1 year 2 years పిల్లలు చాలా చిన్నగా ఉంటారు. మనల్ని చూసేటప్పుడు ఎలా చూస్తారు వాళ్ళు? ఏమన్నా అడిగినప్పుడు తలకాయ పైకెత్తి మాట్లాడుతూ ఉంటారు, అవునా? అమోరీయులతో మనం మాట్లాడితే సేమ్ యాజ్ ఇట్ ఈజ్గా అలాగే ఉంటుంది, అంత ఎత్తరులు వాళ్ళు. అందును బట్టి వాళ్ళంటే ప్రపంచం భయపడేది. అలాంటి అమోరీయుల రాజులను సహితం ఇశ్రాయేలీలు జయించి అవతల పడేశారు. సీహోనును కానీ ఓగును కానీ హతం చేసేశారు. ఆ ఇన్సిడెంట్ చూడగానే ప్రజలందరికీ ఇశ్రాయేలీలంటే వణుకు పుట్టింది. అక్కడ ఒక పదం వాడాడు, మోయాబీలు జంకిరి. జంకిరి అంటే దాని అర్థం వెన్నులో నుంచి వణుకొచ్చేసింది వాళ్ళకి. ఇశ్రాయేల్ అంటే భయపడిపోతున్నారు ప్రియులారా. ఏమండి అలా భయపడిపోతూ ఏం చెయ్యాలి అర్థం కాని సందిగ్ధంలో వాళ్ళు ఉండిపోయారు. ఇంతకీ అసలు మోయాబు అనేటువంటి మైదానం ఎక్కడ ఉంటుంది అని అంటే గనక యోర్దాను నది అవతల ఎత్తైన ప్రదేశం ఒకటి ఉంటుంది. ఆ ఎత్తైన ప్రదేశం దగ్గర నుండి యోర్దాను నది వైపుకు మృత సముద్రము సమీపాన్న ఓ 10 మైళ్ళ నుంచి మనకి ఈ యొక్క మోయాబీల మైదానం అనేది కనిపిస్తూ ఉంది ప్రియులారా. ఏమంటే అయితే ఆ మైదానంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా చాలా భయపడిపోతున్నారు. అయితే మోయాబు రాజు అయిన బాలాకి ఒక విషయం తెలియలేదు, అందుకే భయపడుతున్నాడు.
నిజానికి ఆ విషయం అతనికి తెలుసుంటే భయపడేవాడు కాడు. ఎంత భయపడుతున్నాడో మీరు చూశారు కదా, జంకిపోతున్నాడట. ఎవరికి? ఇశ్రాయేలీలకి. అవునా? సో అప్పటికి రాజుగా వ్యవహరిస్తున్నాడు. చక్కని మైదానం అతనికి ఉంది, మంచి భూమి ఉంది, పశువులు మేయడానికి చక్కని పచ్చగడ్డి కలిగినటువంటి ప్రాంతం అతనికి ఉంది. అయితే అలాంటి ప్రాంతానికి రాజు అయినటువంటి బాలాకు భయపడిపోతున్నాడు. నేను అంటాను, అతనికి ఒక విషయం తెలుసుంటే అతనికి ఆ భయం ఉండేది కాదు. ఏంటి ఆ విషయం అంటే, మోషే గారు దేవుని యొక్క ప్రేరేపణను బట్టి ఒక విషయం మాట్లాడాడు. ఏంటో ఆ విషయం చూద్దాం రండి. ద్వితీయోపదేశకాండము 2వ అధ్యాయము 9వ వచనం చదువుదామా? ద్వితీయోపదేశకాండము 2వ అధ్యాయము 9వ వచనాన్ని చదువుకుందామండి. మనము తిరిగి మోయాబు అరణ్య మార్గమున ప్రయాణము చేయుచుండగా యెహోవా నాతో ఇట్లనెను, మోయాబీయులను బాధింపవద్దు, వారితో యుద్ధము చేయవద్దు. లోతు సంతానమునకు 6 దేశమును స్వాస్యముగా ఇచ్చితిని, వారి భూమిలో ఏదియు నీకు స్వాస్యముగా ఈయను. అంటే మోయాబు అనేది దేవుడు వారికి ఇచ్చాడట. ఎవరికి? లోతు గారి యొక్క సంతానానికి. వాళ్ళకి ఇచ్చాను కాబట్టి మీరు దాన్ని ముట్టుకోవద్దనే దేవుడు ముందుగానే ఎవరికి చెప్పాడు? ఇశ్రాయేలీయులకు చెప్పాడు. ఆ దేశం మీదుగా మీరు ప్రయాణం చేస్తున్నప్పుడు, ఆ దేశం మీదుగా మీరు వెళుతున్నప్పుడు ఇశ్రాయేలీయులుగా మీరు మోయాబీయులకు ఇవ్వబడిన స్వాస్యాన్ని ముట్టుకోవడానికి వీలు లేదు అని దేవుడు చాలా కరాఖండిగా మాట్లాడాడు, నొక్కి చెప్పాడు వాళ్ళకి. అయితే ఈ విషయం ఎరిగినటువంటి వారు చాలా జాగ్రత్తగానే ఉన్నారు. అయితే ఈ సంగతి బాలాకుకు తెలియలేదు. అందుకే బాలాకు చాలా భయపడిపోతున్నాడు. వారు మా దేశం మీదుగా వచ్చేస్తున్నారు, మమ్మను హతం చేసేస్తారు, మా స్వాస్యాలను వారు స్వాధీనం పరిచేసుకుంటారనేటువంటి భయం ఎవరిలోకి వచ్చిందో తెలుసా? బాలాకులోకి వచ్చింది. బాలాకుకి ఎందుకు భయం కలుగుతుంది అని అంటే, దేవుడు చెప్పిన మాట అతనికి తెలియకపోవటాన్ని బట్టే భయం అనేది చోటు చేసుకుంటుంది. ప్రియులారా, చాలా సందర్భాల్లో నీ పరిస్థితులను ఎరిగినటువంటి దేవుడు, నీ పరిస్థితులను బాగుగా ఎరిగినటువంటి నీ దేవుడు నిన్ను ధైర్యపరచాలి, నిన్ను బలపరచాలి, నిన్ను స్థిరపరచాలి అనే ఉద్దేశాన్ని కలిగి చాలాసార్లు నీతో మాట్లాడి నిన్ను ధైర్యపరచాలని దేవుడు అనుకుంటాడు. అయితే చాలామంది దేవుడు వారిని ఉద్దేశించి మాట్లాడినప్పుడు ఆ మాటలు ఆ సమయాన్న వినకపోవటాన్ని బట్టే, వారు ఆ మాటలు తీసుకోకపోవటాన్ని బట్టే వాళ్ళ లైఫ్లో దేవుని ధైర్యం వాళ్ళకి ఉండటం లేదు. నిజానికి ఇక్కడ మోయాబు రాజు అయిన బాలాకుకి ద్వితీయోపదేశకాండం 2వ అధ్యాయం 9వ వచనంలో ఉన్నటువంటి మాట అతను వినినట్లయితే, అతను గ్రహించినట్లయితే ఖచ్చితంగా ఈరోజు అతను ఏం పడేవాడు కాడు, భయపడేటువంటి వాడు కాడు. ఎందుకు భయపడుతున్నాడు? దేవుని మాట అతనికి అర్థం కాకపోవటాన్ని బట్టే, దేవుని మాట అతను తెలుసుకోకపోవటాన్ని బట్టే, దేవుని మాట అతడు అంగీకరించకపోవటాన్ని బట్టే ఆ పరిస్థితులు అతనికి భయాన్ని కలిగిస్తున్నాయి. నీ లైఫ్లో కూడా చాలా సందర్భాల్లో భయం గుండాను వెళ్ళిపోతున్నాం, బాధ గుండాను వెళ్ళిపోతున్నాం, భారం గుండా వెళ్ళిపోతున్నాం. నీ పరిస్థితిని ఎరిగిన దేవుడు ఏం చేశాడు? సేవకుని ద్వారా అదే వారంలో ఓ అద్భుతమైన సందేశం నీకు వినిపించాలి అని దేవుడు ఫిక్స్ చేశాడు, సిద్ధపరిచాడు నీ కొరకు. కానీ ఆ సమయానికి నువ్వు ఉండవు. దేవుడు నిన్ను ధైర్యపరచాలనుకున్నప్పుడు ఆ సమయానికి నువ్వు ఉండకపోవటాన్ని బట్టి నీ లైఫ్లో ఆ బాధ వచ్చినప్పుడు, ఆ భారం వచ్చినప్పుడు, ఆ భయం కలిగినప్పుడు కృంగిపోతావు, నిరాశలోకి వెళ్ళిపోతావు. ఆ సమయంలో చేసుకోకూడని అఘాయిత్యాలు చేసుకునే వాళ్ళు కూడా లేకపోలేదు. అందును బట్టి ప్రతి క్షణం దేవుని వాక్యాన్ని వినడానికి ప్రయత్నం చేయాలి. ఏదో ఒక మాట చేత దేవుడు మిమ్మల్ని ధైర్యపరచడానికి, మిమ్మల్ని బలపరచడానికి, మిమ్మల్ని ఆదరించడానికి దేవుడు ఎప్పుడు సిద్ధంగానే ఉంటాడు. అందును బట్టి దేవుని వాక్యానికి చెవియొక్కండి. ఎందుకయ్యా బాలాకు భయపడుతున్నాడంటే, అక్కడ ఉన్నటువంటి ఆ మాట అతనికి తెలియకపోవటాన్ని బట్టో, అతడు వినకపోవటాన్ని బట్టో, అతడు గ్రహించకపోవటాన్ని బట్టో భయం కలిగే అనుకుంటున్నాడు, ఇశ్రాయేలీయులు నా దేశం మీదకి వచ్చేస్తారు, నా పని అయిపోయింది అని చెప్పి టెన్షన్ పడుతున్నాడు. అయితే అప్పుడు ఒక నిర్ణయం తీసుకున్నాడు. ఏం చేస్తే బాగుంటుంది?
ఇశ్రాయేలీయులను ఎలాగైనా సరే నన్ను అడ్డుకోవాలంటే నా బలం సరిపోదు, నేనేం చేస్తే బాగుంటుంది అని చెప్పి ఆలోచన చేసి ఓ నిర్ణయానికి వచ్చాడు. ఏంటా నిర్ణయం అంటే, ఆ రోజుల్లో అక్కడ మెసొపొతేమియా అనేటువంటి ప్రాంతంలో సోది చెప్పే ఒక ఆయన ఉన్నాడు. ఆయన పేరే బిలాము. ఏమండి, మెసొపొతేమియా అనేటువంటి ప్రాంతం. మరి మోయాబు అనే ఈ మైదానం ఇది ఎక్కడుంది అని అంటే గనక ఇందాక నేను మీకు జ్ఞాపకం చేశాను. ఈ మోయాబు మైదానం అనేది యోర్దానుకు అవతల ఎత్తైన ప్రదేశము నుండి యోర్దానికి దగ్గరలో మృత సముద్రపు యొక్క సమీపాన ఉత్తరాన మనకి 10 మైళ్ళ ఆ దూరంలో మనకి ఈ మోయాబు మైదానం కనిపిస్తుంది ప్రియులారా. అయితే ఈ మోయాబు మైదానంలో ఉన్న వాళ్ళు భయపడి మెసొపొతేమియా ప్రాంతంలో సోది చెప్పే ఒక ఆయన ఉన్నాడు. ఆయన పేరే బిలాము. ఆ బిలాము ఆ రోజుల్లో ప్రజల నమ్మకం ఏంటి అని అంటే, అతను దీవిస్తే దీవెనగా ఉంటుంది, అతడు శపిస్తే శాపముగా ఉంటుంది. ఆ రోజుల్లో బిలాము అనేటువంటి ఆయన అంతర్జాతీయంగా పేరుగాంచిన వ్యక్తి. ఆయన అంటే తెలియని వాళ్ళు ఎవరు ఉండరు. ఆయన చాలా ఖరీదు, ఆయన పిలిపించుకోవాలంటే చాలా ఖరీదైనటువంటి వ్యక్తి. ఎక్కువగా రాజులైనటువంటి వాళ్ళు, అధికారులైనటువంటి వాళ్ళు ఆయన కలుస్తూ ఉండేటువంటి వాళ్ళు. ఈ బాలాకు అనేటువంటి ఆయన మంచి పొజిషన్లోనే ఉన్నాడు కాబట్టి నేను ఎలాగైనా సరే ఆ మెసొపొతేమియా ప్రాంతంలో ఉన్నటువంటి ఆ బిలామును ఒకసారి నేను కలుసుకుంటాను అని చెప్పి బాలాకు ఏం చేశాడంటే, తన దగ్గర ఉన్నటువంటి సైనికుల్లో ముఖ్యులైనటువంటి కొందరిని పంపించి, మీరు వెళ్ళి బిలాము గారిని మన దగ్గరికి ఇన్వైట్ చేయండి, దగ్గరుండి తీసుకురండి, వెళ్ళేటప్పుడు మరి ఆయనకు కొన్ని బహుమతులు కూడా మీరు తీసుకువెళ్ళండి, కొంత సొమ్మును కూడా మీరు తీసుకువెళ్ళి, మనకు అర్థమయ్యే పరిభాషలో చెప్పాలంటే కొంచెం బజానా ఇచ్చి ఆయన మీరు తీసుకొచ్చేయండి అని చెప్పి బాలాకు అనేటువంటి మోయాబు రాజు బిలాము గారి దగ్గరికి తన సైనికుల్ని పంపించాడు. పంపించినప్పుడు ఏం జరిగింది? బిలాము వచ్చాడా లేదా ఆగిపోయాడా? ఒకసారి వచనాన్ని చూద్దాం రండి. సంఖ్యాకాండము 22వ అధ్యాయము 4వ వచనం నుంచి 7వ వచనం వరకు చదువుకుందామండి. సంఖ్యాకాండము 22వ అధ్యాయము 4వ వచనం నుంచి 7వ వచనం వరకు చదువుకుందామండి. మోయాబీయులు మిద్యాను పెద్దలతో ఎత్తు బీటి పచ్చికను నాకివేయినట్లు ఈ జనసమూహము మన చుట్టూ ఉన్నది యావత్తు ఇప్పుడు నాకివేయున్ననిరి. ఆ కాలమున సిప్పోరు కుమారుడైన బాలాకు మోయాబీయులకు రాజు. కాబట్టి అతడు బెయేరు కుమారుడైన బిలామును పిలుచుటకు అతని జనుల దేశమందలి నది యొద్దనున్న పేతోరుకు దూతల చేత ఈ వర్తమానము పంపెను. చిత్తగించుము, ఒక జనము ఐగుప్తులో నుండి వచ్చెను, ఇదిగో వారు భూతలమును కప్పి నా ఎదుట దిగి ఉన్నారు. కాబట్టి నీవు దయచేసి వచ్చి నా నిమిత్తము ఈ జనమును శపింపుము. వారు నాకంటే బలవంతులు, వారిని హతము చేయుటకు నేను బలముందుదునేమో. అప్పుడు నేను ఈ దేశము నుండి వారిని తోలివేయుదును. ఏలయనగా నీవు దీవించువాడు దీవించబడుననియు, శపించువాడు శపింపబడుననియు నేనెరుగుదును. కాబట్టి మోయాబు పెద్దలను మిద్యాను పెద్దలను సోదె సొమ్మును చేత పట్టుకుని బిలాము నొద్దకు వచ్చి బాలాకు మాటలను అతనితో చెప్పగా, అయితే ఈ బిలాము అనేటువంటి ఆయన మెసొపొతేమియా ప్రాంతంలో పేతోరు అనేటువంటి పట్టణస్థుడు. ఈ పేతోరు అనేటువంటి పట్టణం ఎక్కడుంది అనంటే యూఫ్రటీసు నది, ఏమండి నదికి పశ్చిమాన ఉన్న ఒక ఉపనది ఉంది, దాని పేరు సాజూర్ అనేటువంటి ఆ నది సమీప తీరాన్న మనకి ఈయన కనిపిస్తాడు. ఈ మెసొపొతేమియా ప్రాంతంలో పేతోరు అనేటువంటి ఆ ప్రాంతంలో బిలాము నివసిస్తుంటే ఆ బిలాము దగ్గరికి బాలాకు కబురు పంపించాడు, నువ్వు మమ్మను దీవించాలి, ఇశ్రాయేలీల్ని శపించాలి అనే మెసేజ్ మోయాబు రాజు బిలాముకు పంపించినప్పుడు వెళ్ళారు.
కొంత సోదె సొమ్మును చేత పట్టుకుని వెళ్ళారట. ఆయన సోది చెప్పేటువంటి వాడు కదా, మెసొపొతేమియా ప్రాంతానికి చెందినవాడు కదా, కనుక ఒట్టి చేతులతో వెళ్లకుండా మరి సోదె సొమ్ముతో వెళ్ళాలి. కొంత సొమ్ము తీసుకుని వెళ్ళి, సార్ మిమ్మల్ని బాలాకు గారు పిలుస్తున్నారు, మిమ్మల్ని రమ్మంటున్నారు, అక్కడ పరిస్థితులు ఇవే, ఐగుప్తు నుంచి ఒక జనం వచ్చింది, వాళ్ళు చాలా భయంకరులుగా మాకు కనిపిస్తూ ఉంది, వాళ్ళు మా మీద దాడి చేసేలాగా మాకు కనిపిస్తూ ఉంది, వాళ్ళు దాడి చేయటం మొదలు పెడితే మాకేమీ ఉండేలాగా కనిపించడం లేదు, ఖచ్చితంగా మీరు రావాలి, ఆ జనమును శపిస్తే వాళ్ళు బలహీనులవుతారు, మమ్మల్ని దీవిస్తే మేము బలవంతులం అవుతాం, అప్పుడు మేము వారిని జయించగలుగుతాం, మీరు ఖచ్చితంగా రావాలి అని చెప్పి బాలాకు మెసేజ్ ఎవరికి పంపించాడు? బిలాముకి పంపించాడు. వాళ్ళు వెళ్ళారు. వెళ్ళిన తర్వాత విషయాన్ని చెప్పారు. వాళ్ళు వెళ్ళారు, వెళ్ళిన తర్వాత విషయాన్ని చెప్పారు. చెప్పగానే వెంటనే బిలాము, అలాగా సరే ఒకసారి నేను ఆ దేవుణ్ణి అడుగుతాను, ఆయన వెళ్ళమంటే నేను వస్తాను, ఆయన వద్దంటే కనుక నేను మానేస్తాను అని చెప్పి దేవుణ్ణి వేడుకోవడానికి ప్రయత్నం చేస్తారు. అప్పటికే ఇశ్రాయేలీలు దేవుని గురించి తెలియనటువంటి వాళ్ళు ఎవరు కూడా లేరు. ఐగుప్తులో ఏం జరిగిందో ప్రజలకు బాగా స్ప్రెడ్ అయింది, ఎర్ర సముద్రం విడటం ప్రజలకు బాగా స్ప్రెడ్ అయింది, ఆకాశము నుంచి మన్నా కురవటం, ఈ సమాచారం అంతా ఇశ్రాయేలీలు అరణ్య ప్రయాణంలో వారు పొందినటువంటి మేలులు మొత్తం అంతా కూడా మిగిలిన దేశాలకి, రాజులకు, ప్రజలందరికీ కూడా ఆ విషయం స్ప్రెడ్ అయ్యి యెహోవా దేవుని గురించి తెలియని వాళ్ళు ఎవరు లేరు. మీకు తెలుసు కదా, రాహాబును వేశ్య కూడా ఏమంది, మీ దేవుడు అరణ్యంలో ఏం చేశాడో, సముద్రాన్ని ఏ రీతిగా పాయలు చేశాడో మేము వాటిని గూర్చి విన్నాము అంది. ఏమండి, విన్నాము అని ఆవిడ చెబుతుంది అంటే ఆ సమాచారం ఎంత దూరం వెళ్ళిపోయిందో చూడండి. ప్రతి ఒక్కరికి ఆ సమాచారం బాగా స్ప్రెడ్ అయిపోయింది ఆ దినాల్లో, అందరికీ కూడా తెలుసు. అందుకే మరి వేశ్య, రాహాబును వేశ్య అంటున్న మాట, ఖచ్చితంగా మీరు మా పట్టణాన్ని స్వాధీనం చేసుకుంటారు, మా ప్రజలను మీరు హతం చేస్తారు, అయితే మీరు వచ్చినప్పుడు మమ్మను జ్ఞాపకం చేసుకుంటూ ఆవిడ అంటుంది అక్కడ. అవునా? అంటే ఇశ్రాయేలీల దేవుని గూర్చినటువంటి సమాచారం ప్రజలందరికీ బాగా అంటే బాగా తెలుసు, అందరూ ఎరిగారు ఆ సమాచారాన్ని. మెసొపొతేమియా ప్రాంతంలోకి చెందినవి కూడా ఆ విషయం అర్థమయ్యే సరే ఆయన్ని అడుగుతానని చెప్పి దేవుని దగ్గరికి వచ్చి అడుగుతాడు. అప్పుడు దేవుడు మాట్లాడడం మొదలుపెట్టి దేవుడు ఇలా అంటాడు, బాబు బిలాము, నీ దగ్గరికి వచ్చిన మనుషులు ఎవరమ్మా, ఎవరో అని దేవుడు అడుగుతాడు. ఇక్కడ కూడా చాలా సందేహం మనకు వస్తుంది, దేవుడికి తెలీదా బిలాము దగ్గరికి వచ్చిన మనుషులు బాలాకు నుండి వచ్చారన్న సంగతి దేవుడికి తెలీదా అంటే తెలుసు దేవుడికి. ఆదామా నీవెక్కడ అన్నాడు, ఆదాము చెట్టు చాటున ఉన్న సంగతి దేవుడికి తెలీదా? తెలుసు. కయ్యేను నీ తమ్ముడైన హేబేలు ఎక్కడున్నాడు అని దేవుడు అడుగుతున్నాడు, దేవుడికి తెలీదా? అప్పటికి హేబేలు చచ్చిపోయాడనే తెలుసు కూడా ఎందుకు అడుగుతున్నాడో తెలుసా? అదే కొన్ని సందర్భాల్లో విషయం వారి నోట నుంచి తీసుకురావాలనుకుంటాడు, కొన్ని సందర్భాల్లో ఆ సంబంధాన్ని కనుపరిచే క్రమంలో దేవుడు మాట్లాడతాడు. ఆ రీతిగా దేవుడు అడగటం అనేది మనకు బైబిల్లో చూస్తాం. అదే క్రమంలో ఇక్కడ కూడా దేవుడు అట్లానే అడిగాడు, బిలాము ఎవరమ్మా వాళ్ళు అని అడిగినప్పుడు బిలాము విషయం చెప్పాడు. అయ్యా మరి ఇలాగా బాలాక్ అని ఆయన పంపించాడు, నన్ను రమ్మంటున్నారు, ఇశ్రాయేలీని నేను శపించాలంట, ఈయన్ని నేను దీవించాలంట, నన్ను రమ్మంటున్నారు అనగానే మరి వెళ్ళమంటారా అని దేవుణ్ణి అడిగినప్పుడు దేవుడు అన్నాడు, వద్దు, వెళ్ళటానికి వీలు లేదు, వారితో నువ్వు వెళ్ళి వారిని ఆశీర్వదించటానికి వీలు లేదు, నువ్వు వెళ్ళనుగాక వెళ్ళకూడదని దేవుడు చాలా కరాఖండిగా చెప్పాడు. చెప్పగానే వాళ్ళు వెంటనే బిలాము దగ్గర నుంచి వెళ్ళిపోయారు. ఇప్పుడు బిలాము ఉన్న చోటికి వాళ్ళు వచ్చినటువంటి ఆ ప్రాంతం నుంచి దాదాపుగా 400 మైళ్ళు దూరం అండి, 400 మైళ్ళు దూరం. అంటే దీన్ని బట్టి మీకు అర్థమవుతుంది బిలాము యొక్క పేరు ప్రఖ్యాతలు ఎంత దూరం విస్తరించాయో మనకు తెలిసిపోతుంది. అవునా? 400 మైళ్ళ అవతలనున్నటువంటి వాళ్ళకు కూడా ఎవరి గురించి తెలుసు? బిలాము కోసం తెలుసు. ఆ రోజుల్లో
బిలాము అనగానే ఒక ఫేమస్ సోది చెప్పేటువంటి వ్యక్తి, ఆయన ఫేమస్గా ఉండేటువంటి వాడు. ఆ రోజుల్లోనండే ఏం జరిగి ఉండొచ్చు అనేది నేను ఒక బుక్ ద్వారా మీకు నేను ఆ విషయాన్ని తెలియచేస్తున్నాను. ప్రాచీన పశ్చిమాసియా గ్రంథాల్లో ఈ విషయం ఇలా రాయబడింది. ఏంటా విషయం అంటే, ఆ రోజుల్లోనట సోదెగాండ్రు, మంత్రజ్ఞులు, శకునగాండ్రులు ఉండేటువంటి వాళ్ళట. వీళ్ళ మీద ప్రజలకు ఉండేటువంటి నమ్మకం ఎలాంటిదంటే, వీళ్ళు ఆ మంత్రాలు చెప్పి దైవ చిత్తాన్ని కూడా మార్చగలరు అనేటువంటి నమ్మకం ఆ రోజుల్లో ఉండేదట. ఆ తాంత్రిక చర్యలు ఉంటాయి కదా, వాటి ద్వారా వీళ్ళు దైవ చిత్తాన్ని కూడా మార్చేస్తారు అనేటువంటి విధంగా ప్రజలు వీళ్ళని బాగా నమ్మేవారు. ప్రత్యేకంగా వీళ్ళని ఎవరు ఉపయోగించుకునేవారో తెలుసా? వీళ్ళు సామాన్యులకు పెద్ద అందుబాటులో ఉండేటువంటి వాళ్ళు కాదు. వీళ్ళని ఎక్కువగా ఎవరు వాడుకునేవారంటే, రాజ్యాలను ఏలిన రాజులు కొన్ని సలహాల నిమిత్తం వీళ్ళను ఉపయోగించుకునేటువంటి వారట. ప్రాచీన పశ్చిమాసియాకు చెందిన కొన్ని గ్రంథాలలో ఈ విషయం చెప్పబడింది. అందులో ఒక 2-3 లైన్స్ స్టోరీ అది, అంతే. అర్థమవుతుందా? ఆ 2-3 లైన్స్ ఆ స్టోరీలో ఉన్న విషయం నేను మీకు చెప్తున్నాను. ఓకే, సో కొన్ని విషయాలు మనకి ఇక్కడ కనిపించవు. అప్పుడు ఏం జరుగుంటుంది అనేది మనకు తెలియాలంటే దానికి సంబంధించినటువంటి చరిత్ర మీద కూడా మనకి చాలా స్పష్టత అనేది మనకు ఉండాలి. ఇప్పుడు నేను మోయాబీలు మైదానం ఎక్కడుంది, తర్వాత బిలాము ప్లేస్ పెతోరు ఎక్కడుంది, దాన్ని పితృ అనేటువంటి వారు అని అది ఎక్కడుంది, పలానా చోట యూఫ్రటీస్ నది సమీపాన్న దాని ప్రక్కన ఇంకొక ఉపనది ఉంది, దాని పేరు సాజూర్ అని, ఆ నదీ తీరాన్న ఈయన ఉంటున్నాడు అనే విషయాన్ని ఎలా చెప్పగలిగాం అంటే, కొన్ని చారిత్రక గ్రంథాలు మనకి ఆ విషయాన్ని స్పష్టం చేస్తాయి. ఓ ప్రసంగం మీ దగ్గరికి వస్తుందంటే ఆ ప్రసంగం వెనకాల చాలా శ్రమ ఉంటుంది, ఆ ప్రసంగం వెనకాల చాలా ప్రయాసం ఉంటుంది, ఆ ప్రసంగం వెనకాల ఎంతో సమయాన్ని స్పెండ్ చేస్తే తప్ప మీ దగ్గరకు ఆ ప్రసంగం రాదు. ఏమండి? కనుక ఆ రోజుల్లో వీళ్ళు చాలా ఫేమస్ అయినటువంటి సోది చెప్పేటువంటి వాళ్ళు. మామూలుగా ఇప్పుడు అప్పుడప్పుడు మనకు కనిపిస్తూ ఉంటారు, సోది చెబుతాం అని. వాళ్ళంత ఫేమస్ ఏం కాదు. ఎట్లా ఊపి అట్లా అది ఇది అనే మనకి ఒక మాదిరిగా చెప్పాలంటే చిలక జోస్యంలాగా ఉంటుంది. అవునా? చిలక జోస్యం ఆయన ఎలాగైతే, నీకు త్వరలో పెళ్ళైపోతుంది, మంచి భార్య వస్తుంది. పాపం వాడికి ఆల్రెడీ పెళ్ళైపోయింది, భార్య ఉంది, ఆడిని ఏదో ఆశ పెట్టేస్తున్నాడు మళ్ళీ. అవుతుందా? ఆడెక్కడికో వెళ్ళిపోతున్నాడు మళ్ళీనే. అంటే చాలామంది ఇలా చిలక జోష్యం చెప్పేవాళ్ళు ఉంటారు. నీకు మంచి పిల్లలు పుడతారు, నీకు మంచి లైఫ్ బాగుంటుంది. పాపం అప్పటికాడికి 3 పిల్లలు ఉన్నారు, మొయిలైపోతున్నాడు. మళ్ళీ ఆడికి ఆశ పెట్టి నీకు పెళ్ళవుద్దన్నాడో మంచి పిల్లలు పుడతారన్నాడు. ఆడికి ఎలా ఉంటుంది అంటే, ఇప్పుడున్నవి ఇలా ఉంటాయి. ఇలాంటోడు కాదు బిలాము క్యాడర్ ఇది కాదు అసలు. అర్థమవుతుందా? ఆయన బుక్ చేసుకోవాలంటే ముందు కొంచెం పేమెంట్ ఉంటుంది. అవునా? ఆయన బుక్ చేసుకోవడం కూడా సామాన్యులకు కుదిరేటువంటి పని కాదు. ఎవరో దారిపోయేవాడు వచ్చి నాకు బిలాం కావాలి, బిలామును బుక్ చేయండి అంటే నువ్వు సరిపో బిలామును బుక్ చేసుకోవటానికి. అంత ఖరీదైనటువంటి వాడు ఆ రోజుల్లో బిలాం. ఏమండి? అయితే ఆ బిలాము నేను రానని చెప్పేశాడు. చెప్పగానే సమాచారం పట్టుకుని వెళ్ళిపోయారు. ఎందుకంటే 400 మైళ్ళు కదా, ఓ 25 రోజులు ప్రయాణం పడుతుందిలేండి వాళ్ళకి ఆ రోజుల్లో. ఆ 25 రోజులు ప్రయాణం, రావడానికి 25 రోజులు, వెళ్ళడానికి సుమారుగా మరలా 25 రోజులు, మొత్తం మీద ఒక 50 రోజులు అయిపోయింది. వాళ్ళు వెళ్ళిపోయి రాజుగారికి చెప్పారు, సార్ బాలాకు గారు మేము వెళ్ళామండి. ఏమైందమ్మా, ఏంటి ఖాళీగా వచ్చారంటే, ఏంటి బిలాం ఎక్కడున్నాడు? లేదండి ఆయన రానన్నాడు. ఆయన రానని చెప్పాడు. అలాగా, సర్లే అని చెప్పి ఈసారి ఆ యొక్క బాలాకు ఏం చేశాడంటే, తన దగ్గర ఉన్నటువంటి కొంచెం పెద్ద హోదాలో ఉన్నటువంటి వాళ్ళని బిలాము దగ్గరికి పంపించాలనుకున్నాడు. పంపించే క్రమంలో కొన్ని బహుమతులు కూడా ఇవ్వాలనుకున్నాడు. ఏమండి? కొన్ని బహుమతులు అంటే, మీరు బహుమతులు అనగానే హాట్ బాక్స్, వాటర్ బాటిల్ ఈ లెక్కల్లోకి మీరు వెళ్ళకండి. అర్థమవుతుందా? ఈ లెక్క మామూలుగా బహుమతులు అనగానే
మామూలుగా ఆడవాళ్ళు గుర్తొచ్చేది అంటే క్లిప్పులు, గాజులు, బ్యాండ్లు అవి జ్ఞాపకం వస్తూ ఉంటాయి. అవునా? మగ పిల్లలకి చిన్న చిన్న ఈ జ్ఞాపకం వస్తాను. ఈ కాదు ఏమంటే బహుమతులు అనగానే బంగారం, వెండి. అది కూడా బంగారం అనగానే కాసా 2 కాసులు అని అడగండి, అర్థమవుతుందా? పెద్ద పెద్ద ముద్దలో, పెద్ద పెద్ద గడ్డలో అవన్నీ బహుమతులు ఇప్పుడు ఎవరికి వెళ్తున్నాయంటే బిలాముకు వెళ్తున్నాయి. కొంచెం స్పెషల్గా పెద్దవాళ్ళ ద్వారా పంపిస్తూ ఉంటుంటే బిలాము దగ్గరికి వెళ్ళిపోయారు వీళ్ళు. మళ్ళీ ఇంకెన్ని రోజులు పడితే వెళ్ళడానికే? ఇంకో 25 రోజులు. 25 రోజులు వెళ్ళిపోతే బిలాం అంటాడు, ఏంటి మళ్ళొచ్చారేంటి? మాట్లాడుతూ సూప్ అంతా పెట్టెల మీదకి వెళ్ళిపోతుంది. ఏంటి మళ్ళొచ్చారు అని మాట్లాడుతూనే ఆ పెట్టెంక చూస్తున్నాడు ఇలాగా. అప్పుడప్పుడు మీరు చుట్టాలు మీ ఇంటికి వచ్చారు అనుకోండి, ఎప్పుడొచ్చారు అని వాళ్ళతో మాట్లాడుతాను సూపులు అంతా స్వీట్ బాక్స్ మీదకి వెళ్ళిపోతుంది కొంతమందికి. అవునా? సంచిచ్చుకొచ్చాడు, ఏం తెచ్చాడు? వాసన వస్తుంది, ఏం తెచ్చాడా అని చెప్పి చూపు అంతా దేని మీదకి వెళ్ళిపోద్ది? సంచి మీదకి వెళ్ళిపోద్ది, సంచి. అవుతుందా? ఇప్పుడు బిలాము వాళ్ళతో మాట్లాడుతున్నాడు, ఏంటి మళ్ళొచ్చారు మీరు? 25 రోజుల క్రితం చెప్పాను కదండి మీకు నేను రానని, మళ్ళొచ్చారేంటి అనగానే, సార్ అలా కాదు అని వాళ్ళలో పెట్టెలో ఊపుతున్నారు పైకి, ఇలా ఊపుతా, ఇదిగో అనగానే ఈయన దృష్టి అంతా దాని మీదకి వెళ్తుంది. ఎందుకంటే బిలాముకు ఒక వీక్నెస్ ఉంది, అతని వీక్నెస్ డబ్బు. అర్థమవుతుందా? బిలాముకున్నటువంటి వీక్నెస్ ఆ బంగారం, ఆ వెండి, ఆ బహుమతులంటే బిలాముకు చాలా ఇష్టం. అది కూడా ఒక విషయం చెప్తాను వినండి. సాతానుగాడు మనల్ని మోసం చేయడానికి చాలా రకాలుగా ప్రయత్నం చేస్తూ ఉంటాడు. కొన్ని సందర్భాల్లో మనల్ని మామూలుగానే లొంగేసేద్దాం అనుకుంటాడు. మామూలుగానే లొంగేసి మనం పడగొట్టేద్దాం, ఏముందులు ఇట్టే పడిపోతారు అనుకుంటారు. కొంతమంది వాక్యాన్ని వింటూ ఉంటారు కదా, వాళ్ళు గమ్మును పడరు. అర్థమవుతుందా? వాళ్ళ గమ్మును పడకపోవటాన్ని బట్టి అప్పుడు సాతానుగాడు ఎంక్వైరీ చేస్తాడు, వీళ్ళకున్న బలహీనతలేంటి అని చెక్ చేయగానే అప్పుడప్పుడు మీరు బయటపడతారు కదా, అటు తెలిసిపోతూ ఉంటుంది. ఏమంటే మీ లోపల హృదయంలో ఉంటే ఆడు గమ్ముని గెస్ చేయలేడాడు. మీకు కొన్ని కోరికలు ఉంటాయి, బయటికి చెప్పరు, కానీ లోపల ఆడుతూ ఉంటాయి, ఆడికి తెలియదు అంత గమ్ముని. అప్పుడప్పుడు బయటకు చూపించేస్తారు మీరు. అర్థమవుతుందా? అప్పుడప్పుడు బయటకు కనపరిచేస్తారు మీరు. ఎలాగా? దిక్కులు చూడడం, అటు ఇటు చూడడం, దొంగ చూపులు, కిటికీల్లోంచి బెజ్జల నుంచి. అప్పుడు వాడికి అర్థమైపోద్ది, ఆహా సంసోనుకున్న బలహీనత ఏడిదే, వంట వరకు ఏమి యాక్ట్ చేసావరా, నాకు బలహీనత ఏమీ లేదని దొరికాడు, కొడతాను, ఒక్క దెబ్బకు పడతాడు అనుకుంటాడు సాతానుగాడు. ఇది రియల్. అర్థమవుతుందా? దావీదు గారిని పడగొడదాం అనుకున్నాడు. దావీదు గారి గురించే తెలియలేదు ఆడికి చాలా కాలం. ఒక రోజు అర్థమైంది, స్నానం చేస్తూ ఉంటుంటే బెర్చబానే అలా చూస్తూ ఉండిపోయాడు. అర్థమైపోయింది ఆడికి, ఆహా ఈయన వీక్నెస్ ఇదా అని చెప్పాడు. బాగా ఆశను రేపాడు, బాగా అక్కడ క్రియేట్ చేశాడు. పాపం చేసేటట్లుగా ప్రోత్సహించేశాడు. ఈ రోజున చాలా మందిని అలా తన వశం చేసేసుకున్నాడు. ఇక్కడ కూర్చున్నోళ్ళు మీరు ఆలోచన చేయండి, మీకున్న బలహీనత ఏదో అది సాతానుగాడు బలంగా మార్చేసుకుంటున్నాడు. కొంతమంది సీక్రెట్గా ఉంటారు, వాళ్ళు కొంతకాలం అసలు ఏమి ఎరగనట్లుగా. అమ్మా అర్థమవుతుందా? కానీ కొన్ని రోజులకి వాళ్ళు బయటపడిపోతూ ఉంటారు. సాతానుగాడికి అర్థమైపోద్ది, వెంటనే వాడు అటాక్ చేస్తాడు. ఆ అటాక్కి చాలామంది గురైపోయిన వాళ్ళు మన కళ్ళ ముందు కనపడుతున్నారు. ప్రియులారా, ఏమండి నీ బలహీనత ఒకవేళ ఉంటే ప్రభు దగ్గరకు వచ్చి చెప్పు. ఏమని చెప్పాలండి? తండ్రి నాయనా నాకున్న బలహీనత ఇది, సాతానుగాడు దాన్ని అదునుగా చేసుకుని మధ్య నన్ను బాగా శోధించేస్తున్నాడు, శోధిస్తుంటే నేను ఉండలేకపోతున్నాను ప్రభువా, నేను జయించలేకపోతున్నాను, నాకు నీ సహాయం ఇవ్వా, ఈ శోధన నుంచి నన్ను నువ్వు కాపాడవా, ఈ పరిస్థితుల నుంచి నువ్వు నన్ను రక్షించవా అని దేవుణ్ణి అడుగు. ఖచ్చితంగా నీకు సపోర్ట్ చేస్తాడు, నీకు బలాన్ని ఇస్తాడు, జయించే శక్తిని ఇస్తాడు. అడిగే ప్రయత్నం చేయి. మీ లైఫ్లో చాలా శోధనలు వస్తూ ఉంటాయి. సాతానుగాడు పలు రకాలుగా మిమ్మల్ని ఇబ్బంది పెడుతూనే ఉంటాడు. పలు రకాలుగా మీ జీవితాన్ని నాశనం చేయాలని వాడు ప్రయత్నం చేస్తూ ఉంటాడు. ఎవరి జీవితంలోనైతే శోధనలు వస్తున్నాయో దేవుని పాదాలు పట్టుకోండి,
వాటిని జయించే శక్తి మీకు దేవుడు ఇస్తాడు. యేసు ప్రభు వారు ఏమన్నారు శిష్యులతోటే? శోధనలో ప్రవేశించకుండా మెలకువగలిగి ప్రార్థన చేయండి. అందులో ఒక అద్భుతమైన మెడిసిన్ ప్రార్థన. రెండవది వాక్యం. ప్రభు పాదాలు పట్టుకోండి, ఖచ్చితంగా జయించే శక్తులు మీకు ఇస్తాడు. అయితే సాతాను గడికి అర్థమైపోయింది, బిలాము పడలేదు. రెండోసారి బహుమతులు తీసుకొచ్చారు. ఆ బహుమతుల మీద బిలాముకి బాగా ఆశ ఉంది. బహుమతులన్నీ చూశాడు. చూసి వాళ్ళు రమ్మంటే మళ్ళా అంటాడు, సరే మళ్ళొకసారి దేవుణ్ణి అడుగుతానుండు అని అంటాడు. మొన్న అడిగావు కదా నువ్వు, మొన్న అడిగితే దేవుడు ఏమన్నాడు? వెళ్ళమన్నాడా వద్దన్నాడా? వద్దన్నాడు. మళ్ళీ అడుగుతానంటావేంటి అంటే బిలాముకు దానిపైన ఆశ ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. అర్థమవుతుందా? కొంతమంది దేవుడు వద్దని చెప్పిన తర్వాత కూడా అది కావాలి 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 అని ఏడుస్తున్నారంటే ఆ విషయం పైన వాళ్ళకి ఏముంది? అతి ఆశ ఉన్నట్లుగా కనపడుతుంది. దేవుడు వద్దన్నాడు అది, అవునా? దానికోసమే చాలామంది ప్రాకులాడిపోతూ ప్రార్థన చేసేస్తారు. ఏమని? ప్రభువా నాకు జరిగించేయను, ఆయన ఉపవాసం ఉంటాను ప్రభువా, నేను ఎవరికి తెలియను ప్రభువా, జాగ్రత్తగా ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తాను ప్రభు, ఎలాగైనా సరే ఈ పని చేసి పెట్టు ప్రభు. దేవుడు వద్దన్నాడు కదా. అలా వద్దన్న తర్వాత కూడా నువ్వు బాగా విసిగిస్తే ఒకటే చెప్తాడు, నీకు స్వేచ్ఛ ఉంది కదా, నేను బంధించను పో అని అంటాడు. అప్పుడు మీరు అనుకుంటారో లైన్ క్లియర్ అయిపోయింది, తెరవబడిన ప్రతి ద్వారం దేవుడే తెరిచారనుకుంటారు. పాయింట్ వినండి, తెరవబడిన ప్రతి ద్వారం దేవుడే తెరిచారని మీరు అనుకుంటారు. ఆయన ఏం తెరవడు. కొన్ని సందర్భాల్లో మీరే తన్నుకు నిలిపోయారు అదరికంతే. అప్పుడు తన్నుకుని వెళ్ళిపోవటాన్ని బట్టి కష్టాల మీద కష్టాలు, కష్టాల మీద కష్టాలు, కష్టాల మీద కష్టాలు వచ్చేసరికి ప్రభువా ఆ రోజు నువ్వు వద్దంటే ఎంత బాగుండేది, ఎదురు మాకు కూడా మొన్నే చెప్పాడు కదా దేవుడు అలాంటి పనులు చేయకూడదని, పాపిష్టి బ్రతకూడదని. దేవుడు వద్దన్న తర్వాత కూడా నువ్వు ఆ పని చేసావంటే ఖచ్చితంగా ఏం తెచ్చుకున్నావు? కష్టాలు తెచ్చుకున్నావు. ఏమండి, ఇప్పుడు బిలామును కూడా వద్దనే చెప్పాడు దేవుడు. వద్దన్న తర్వాత బిలాం ఏమన్నాడు తెలుసా? నేను వెళ్తాను ప్రభువా, నేను వెళ్తాను ప్రభు. సర్లేలా అన్నాడు. వెళ్తే వెళ్ళగానే నేను చెప్పినట్టుగా కాకుండా నీ ఇష్టం వచ్చినట్టు చేసావనుకో నీకు మామూలుగా ఉండదు అని కూడా చెప్పాడు. సరే బాగుంది. వెళ్ళమంది ఎవరు? దేవుడే. వెళ్ళమని చెప్పిన దేవుడు వెళుతున్న బిలాముకి చంపేయమని దేవదూతకి ఖడ్గమిచ్చి ఎందుకు పంపించాడు? వెళ్ళమంది ఎవరు? దేవుడే. వెళ్ళమని చెప్పి ఎందుకు ఖడ్గాన్ని ఇచ్చాడు అనేది మనకి ఇక్కడ ఉన్న సందర్భాన్ని చూస్తే మనకు మనకేం అర్థం కాదు. అయితే దీన్ని ఆలోచింపచేసే కొన్ని విషయాలు బైబిల్లో ఉన్నాయి. మళ్ళీ ఆ విషయాలను ధ్యానం చేస్తే దేవుడికి అంతా తెలుసు కదా, బిలాము వ్యక్తిత్వం ఇదా, అందుకే దేవుడు ఇలా రియాక్ట్ అయ్యాడా అని మనకు అర్థమవుతుంది. ఇంతకీ బిలాము ఏ ఉద్దేశంతో వెళ్తానని అడుగుతున్నాడు ఒకసారి చూడండి. పేతురు గారు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 15-16 వచనాలు చదువుకుందాం. పేతురు గారు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 15-16 వచనాలు చదువుకుందాం. తిన్నని మార్గమును విడిచి బెయేరు కుమారుడైన బిలాము పోయిన మార్గమును బట్టి త్రోవ తప్పిపోయిరి. వినండి, ఇప్పుడు ఆ బిలాము దుర్నీతి వలన కలుగు బహుమానమును ఎందుకు వెళ్తానంటున్నాడు చెప్పండి ఇప్పుడు మీరు. అది ఆ బహుమానం మీద అతనికి ఏముంది? ఇష్టం. అందుకే వెళ్తాను అంటున్నాడు. దేవుడు వద్దన్నా కూడా. చదువుదాం ఒకసారి. దుర్నీతి వలన కలుగు బహుమానమును ప్రేమించను, అయితే తాను చేసిన అతిక్రమము నిమిత్తము అతడు గర్ధింపబడును. ఎట్లనగా నోరు లేని గార్ధవము మానవ స్వరముతో మాట్లాడి ఆ ప్రవక్త యొక్క వెర్రితనమును అడ్డగించను. ఇక్కడ ఒక విషయం చెప్పేశాడు. మళ్ళీ ఒక ఆలోచనకరమైన ఒక విషయం కూడా మాట్లాడాడు. పేతురు గారు పరిశుద్ధాత్మతో మాట్లాడుతూ బిలాము ప్రవక్త అని అంటున్నాడు.
అర్థమవుతుందా? బిలాముని ఎవరిగా సంబోధిస్తున్నాడు? అవును. మరి ఈయన ప్రవక్త ఎలాగయ్యాడు అసలు? అది కూడా విందాం మనం. ఎందుకంటే ఇప్పటివరకు నేను చెప్పిన స్టోరీ ప్రకారం అతను ఎవరని చెప్పాను నేను? సోదెగాడు, అంతే. సోదెగాడు. అటు అన్యుడు, ఇజ్రాయిలుడు కాదు. సోది చెప్పుకుని బ్రతికేవాడు, కొంచెం ఫేమస్ ఉన్నాడు. ఓకే, దేవుని దగ్గరికి వచ్చి అడిగాడు. ఆ సందర్భం కూడా మీకు చెప్పాను రాత్రి. దేవుని దగ్గరికి వచ్చి అడిగితే ఎవరి ప్రార్థనైనా వింటాడు, ఖచ్చితంగా అవకాశం ఇస్తాడు. రాత్రి చాలా విషయాలు చెప్పాను నేను. ఓకే, రైట్. ఇప్పుడు ఎందుకు దేవుడు వద్దన్న తర్వాత కూడా వెళ్ళమన్నాడు? వెళ్ళమని చెప్పి ఎందుకు కత్తిచ్చి పంపాడంటే దూతకు అతని వ్యక్తిత్వం ఎవరికి తెలుసో? దేవుడికి తెలుసు. అతను ఎందుకు వెళ్తున్నాడో తెలుసో? దారిలో బుద్ధి చెప్పి పంపిందాం అనుకున్నాడు దేవుడు. అర్థమవుతుందా? దారిలో అతనికి బుద్ధి నేర్పి పంపిద్దాం అనుకున్నాడు. ఇంకొక మాట కూడా చూడండి, అతనికున్న ఆసక్తి ఏంటో మీకు అర్థమవుతుంది. యోధా పత్రిక 11వ వచనం. యోధా పత్రిక, ఎందుకంటే ఒక అధ్యాయం ఏంది కాబట్టి అందులో 11వ వచనం డైరెక్ట్గా. అయ్యో వారికి శ్రమ, వారు కయ్యేను నడిచిన మార్గమున నడిచిరి, బహుమానము పొందవలెనని బిలాము నడిచిన తప్పు త్రోవలో. ఏ త్రోవ అంటది? తప్పు త్రోవలు. ఎలా పరిగెడుతున్నాడు? ఆతృతగా ఏం పొందాలని? బహుమానం పొందాలని. అర్థమవుతుందా? బహుమానం పొందాలని ఆతృతగా పరుగులు పెట్టేస్తున్నాడు. ఎలాగైనా సరే ఆ బహుమానాన్ని పొందుకోవాలి అనేటువంటి ఉద్దేశం ఎవరిదే? బిలాముది. అందుకే బుద్ధి చెప్పాలనుకున్నాడు. వెళ్ళు అని అన్నదేవుడే దూతకి ఖడ్గమిచ్చి పంపించాడు. కొన్ని సందర్భాల్లో మీరు దేవుణ్ణి బాగా విసిగిస్తే దేవుడు తనకిష్టం లేకపోయినా మిమ్మల్ని వదిలేస్తాడు ఆ పనికి. ఓ మాట చూడండి, రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 28వ వచనం చదువుకుందామండి. రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 28వ వచనం చదువుకుందాం. మరియు వారు తమ మనస్సులో దేవునికి చోటీయ నొల్లకపోయిరి గనుక చేయరాని కార్యములు చేయుటకు దేవుడు వారిని భ్రష్ట మనసుకు అప్పగించేశాడట. కొన్ని సందర్భాల్లో దేవుడే మిమ్మల్ని అప్పగించేస్తాడు. ఎందుకంటే మీరు దేవునికి ఏమి ఇవ్వట్లేదు? చోటు ఇవ్వట్లేదు. బిలాము కూడా అదే చేశాడు ఇక్కడ. అర్థమవుతుందా? దుర్నీతి వలన కలుగు బహుమానాన్ని ప్రేమించి వెళ్తాను అంటున్నాడు. సర్లే పో అని చెప్పి దేవుడు బిలామును అప్పగించాడు. మార్గమందు అతనికి బుద్ధి చెప్పాడు గార్ధబం ద్వారా. సరే, గాడిదను తీసుకున్నాడు. గాడిదను తీసుకుని ప్రయాణం అవుతున్నాడు. ప్రయాణం అవుతున్నటువంటి ఆ క్రమంలో బిలాము చాలా వేగంగా వెళుతున్నాడు గాడిద మీద. వెళుతున్న క్రమంలో ఏం జరిగిందంటే దూత ఎదురుగా నుంచుంది. అంత దూరాన్న ఎదురుగా ఖడ్గమిచ్చుకుని నుంచుంటే అక్కడ ఖడ్గం ఆ దూత బిలాముకు కనిపించలేదు, కానీ గాడిదకు కనిపించింది. చెప్పండి, ఎవరికి కనిపించింది? బిలాముకు కనిపించలేదు. కొన్ని సందర్భాల్లో అల్పులకి కనిపిస్తాయి కొన్ని విషయాలు. నేను సీనియర్ విశ్వాసినే, నేను హీరోనే, నాకు అన్నీ తెలుసు అనేవాళ్ళకి కనిపించవు. తెలుసా? కొన్ని సందర్భాల్లో కొన్ని విషయాలు అల్పులుగా ఉన్న వాళ్ళకే దేవుడు తేటపరుస్తాడు. మేము గొప్పవాళ్ళం అనుకున్న వాళ్ళకి ఏమీ తెలీదు. ఎందుకు అనుకుంటున్నారు? ఈ గొప్పోడు అనుకున్న వాడి నేత్రాలు మూసుకుపోయినప్పుడు దేవుని ప్రత్యక్షత వాళ్లకు కనిపించదు. నీ లైఫ్లో కొన్ని సందర్భాలు ఇలాంటివి చోటు చేసుకుంటాయి. నీ కళ్ళ ముందు నిన్నగాక మొన్నొచ్చినటువంటి వాళ్ళు చాలా గొప్పగా ఎదుగుతా అనేక విషయాల పట్ల వాళ్ళు అవగాహన పెంచుకుంటూ ఉంటుంటే, సీనియర్ మోస్ట్ అని చెప్పుకునేటువంటి నీ జీవితంలో అలాంటి ప్రత్యక్షతను అనుభవించలేకపోతున్నావు అంటే దానికి రుజువు ఏంటో తెలుసా? నీ మనోనేత్రములు మూసుకుపోవటం అంటే ఇప్పుడు చాలామంది పడుకుంటున్నారు తెల్లచీరలు కట్టుకుని. మూసుకుంటాం కాదు, అర్థమవుతుందా? తెల్ల చీరలు దేవదూతల మాదిరిగా ఉంటున్నారు. మళ్ళీ కుర్చీలో కూర్చుని నిద్రపోతుంది ఆవిడ. అక్కడో దేవదూత చూసారా? ఇప్పటికే దేవదూత జప్తులోకి రాలేదు. అది ఇలాంటి దూతలు చాలా ఉన్నాయి ఇక్కడ. ఇంకో దూతను చూపిస్తాను మీకు కొద్దిసేపట్లో.
ఉన్నాయి కొన్ని దోతలు అలా తోలుతున్నాయి ఎప్పుడప్పుడు. దోతకి మెలకు వచ్చింది. రైట్, విందాం. కొన్ని సందర్భాల్లో నేను గొప్పవాణ్ణి అనుకున్నటువంటి వాళ్లకు తెలియని ఆ విషయాలు ఇట్టే సామాన్యుడు రక్షణ పొంది 2-3 నెలలు కూడా అవ్వలేదు, వాళ్ళకి తెలిసిపోతూ ఉంటాయి. కారణం ఏంటో తెలుసా? నీ మనోనేత్రాలకు అంధత్వం వచ్చటాన్ని బట్టి ఐహిక విచారాలు, తిండి వలన మత్తు, ఏమండి లోక సంబంధమైన కార్యక్రమాలు మత్తు నిన్ను ముంచేసింది. అవంటే బాగా ఇష్టమైపోయింది నీ లైఫ్లో. అందుకే దేవుడు ఏం చేస్తాడంటే కొన్ని సందర్భాల్లో గుడ్డోడు అయిపోతాను. గుడ్డోడు అయిపోతే గుడ్డోడికి ఏం కనపడదా? కనపడదు. ఎందుకంటే మనోనేత్రాలు ఏమైపోయినాయి? మూసుకుపోయింది. ఇప్పుడు దూత గాడిదకు కనిపిస్తుంది ఫస్ట్ టైం, కానీ బిలాముకు కనిపించలేదు. వెంటనే గాడిదకి అర్థమైపోయింది మ్యాటరు. నా యజమానుని చంపేసేలా ఉంది దూత, చంపడానికే నిలబడిందని చెప్పి వెంటనే గాడిద ఇలా స్ట్రైట్ వేలో వెళ్తూ ఉంటుంటే ఒకసారికి లెఫ్ట్కి తిప్పింది. తిప్పగానే బిలాము కోపం వచ్చేసి గాడిదను చితక్కొట్టేశాడు. గాడిదేం మాట్లాడలేదు. గాడిదను చితక్కొట్టేస్తే గాడిద పాపం ఎడం చేతికి దారి తీసుకునే అలాగా రోడ్డు మీదకి వెళ్ళేసరికి మరలా దూత కత్తిచ్చుకుని ఉంచుంది. మళ్ళీ కనపడలేదు బిలాముకి. ఏమండి మళ్ళీ దూత కనిపించలేదు. మళ్ళా గాడిద చూసి అనుకుంటుంది, అయ్యో బాబోయ్, నా యజమానుణ్ణి ఈ దూత ఏం చేస్తుంది? చంపేసేలా ఉందని చెప్పి మళ్ళీ అక్కడి నుంచి అది ఏం చేసిందంటే మళ్ళీ రైడ్కి తీసేసుకుంది. మళ్ళీ రైడ్కి తీసుకుంటుంది ఏంటిదని చెప్పి మళ్ళీ పడుకుని కొట్టేస్తున్నాడు దాన్ని. అలా ముమ్మారు బిలాము గాడిదని ఏం చేశాడు? కొట్టేశాడు. ఇక్కడ తెలివైన వాళ్ళు ఎవరు అని అంటే ఒక ఉదాహరణ చెప్తాను, వినండి. ఏమండి గాడిద లెక్కల ప్రకారం దేనికి సూచన అని అడిగితే, గాడిద అనేది ప్రియులారా అది దేనికి సూచన అని మనం అడిగితే కనుక అది మందమతికి సూచన. అవునా కదా? కొంతమంది అప్పుడప్పుడు మాట్లాడుతారు, రే అడ్డగాడిదలా ఉన్నవారు నువ్వా అని అంటారు పిల్లలు. అవునా కదా? మీరు డైలాగ్ వేసారా? అది మీ పిల్లలు బాగా తెలివిగా ఉన్నారు అనుకోండి, వాళ్ళ దగ్గరికి వచ్చి రే అడ్డగాడిదలా నువ్వు ఉన్నావని ఎప్పుడని అంటాం మనం. అప్పుడు ఎందుకంటాం మనం? అనం మంచి జ్ఞానివిరా నువ్వు అని అంటాం. పిల్లలు తెలివి తక్కువగానో మందమతంగానో ఆలోచనలు లేని వాళ్ళుగా ఇలా ఉన్నారనుకోండి, దేంతో పోలిస్తారు మీరు? గాడిద. అంటే గాడిద అనగానే దానికి సూచన. నిజానికి గాడిద తెలివైంది, కానీ ప్రజలు మాత్రం ఈ విధంగా దాన్ని సూచిస్తారు. అర్థమవుతుందా? అది మందమతికి సూచన ఏమండి అని చాలామంది గాడిద గురించి మాట్లాడుతూ ఉంటారు. అయితే అలాంటి హీనమైన గాడిదకు దృశ్యం కనిపించింది, బిలాముకు మాత్రం కనిపించలేదు. అలాంటి బిలాము కోసం 400 మైళ్ళ దూరం నుంచి వచ్చి తీసుకెళ్ళిపోతున్నారు వాళ్ళు. ఈ ఇద్దరిలో లెక్కల ప్రకారం ఎవరు సూపరు? గాడిదే సూపరు. గాడిద మన లెక్కల్లో ఎలాంటిది? అది హీనమైంది. ఆ హీనమైన దానికంటే కూడా హీనమైన వాడు ఎవరు? అది లెక్క అక్కడ. అలాంటి 400 మైళ్ళ దూరం నుంచి పెట్లిచ్చి బంగారం ఇచ్చి ఎండిచ్చి ఇంటెడు బంగారం అంటే బాలాకు రాజు ఇల్లు అంత బంగారం ఇచ్చేస్తానన్నాడు, అంత ఇచ్చి తీసుకెళ్ళిపోతున్నారు. ఆలోచన లేక జ్ఞానం జరుపుకుంటున్న ఈడాడు అన్నట్టు. అవునా? అంటే తెలివి లేదు అసలు. చాలామంది అలాంటి తెలివి లేని వాళ్ళే కదా, వాళ్ళ చుట్టూ వీళ్ళ చుట్టూ తిరుగుతూ ఉంటారు చాలామంది. అవునా కదా? కనుక మీ జీవితాల్లో దేవుని వాక్యాన్ని ఆధారం చేసుకుంటే ఎటు వెళ్ళాలి ఎటు వెళ్ళకూడదు అనే దానిపైన మీకు స్పష్టత ఉంటుంది. ఇప్పుడు 3 సార్లు కొట్టేసరికి గాడిదకు దేవుడు వాక్కునిచ్చాడట. ఆ వాక్కునివ్వగానే గాడిద అంటదే, నేను నీ దానినైనా మొదలుకొని నేను ఎప్పుడైనా నీకిట్లు చేశానా? నేను ఎప్పుడైనా నీకిట్లు చేసేతనా అని గాడిద మాట్లాడుతుంటే బిలాముకు సౌండ్ లేదు. ఏమండి వెంటనే బిలాం అంటాడు, లేదు నువ్వు ఎప్పుడు చేయలేదు అలాగా, మరి ఇప్పుడు ఎందుకు చేసావు అని డిస్కషన్ నడుస్తుంది. నడవగానే వెంటనే దేవుని దూత అక్కడ ప్రత్యక్షమైంది. బిలాము కన్నులు తెరిచింది, బిలాము కనపడింది. అప్పుడు దూత అంటది, ఇదిగో దేవుని కన్నులు ఎదుట
విపరీతమైన పోకడలో నువ్వు వెళ్ళిపోతున్నావు. అది తప్పుకుంది కాబట్టి నువ్వు బతికావు. అదే గనక తప్పుకోకపోతే నిన్ను చంపేసి దాన్ని కాపాడేవాడిని అంటాడు. అనగానే ఇప్పుడు పాయింట్కి వచ్చాను నేను. బిలాము పశ్చాత్తాపంతో ఏడుస్తాడు. ఒక్కసారి ఆ సందర్భాన్ని చూడండి. ఒకసారి 22వ అధ్యాయము 34-35 వచనాలు చదువుకుందాం. సంఖ్యాకాండం 22వ అధ్యాయం 34-35 వచనాలు. అందుకు బిలాము, నేను పాపము చేసి తిని నీవు నాకు ఎదురుగా త్రోవలో నిలుచుట నాకు తెలిసినది కాదు, కాబట్టి ఈ పని నీ దృష్టికి చెడ్డదైతే నేను వెనుకకు వెళ్ళదనని యెహోవా దూతతో చెప్పగా, యెహోవా దూత, నీవు ఆ మనుష్యులతో కూడా వెళ్ళుము, అయితే నేను నీతో చెప్పు మాటయే గాని మరి ఏమీ పలుకకూడదని బిలాముతో చెప్పాను. అప్పుడు బిలాము బాలాకు అధికారులతో కూడా, సర్లే వెళ్ళు, కాకపోతే నేను చెప్పిందే నువ్వు పలుకు తప్ప వేరేది పలకడానికి వీలు లేదు. ప్రియులారా, ఇక్కడ బిలాము పశ్చాత్తాపడినట్లు మీకు కనిపిస్తుంది. నిజానికి తర్వాత సందర్భాలు చూస్తే ఆ బిలాము పశ్చాత్తాపం అనేది భయం వలన వచ్చింది. చెప్పండి, దేని వలన వచ్చింది? అదే తెలుసా? అది భయం వలన పుట్టుకొచ్చిందా పశ్చాత్తాపం? పశ్చాత్తాపం ఎందులో నుంచి పుట్టుకురావాలి? బాధలో నుంచి రావాలి. చెప్పండి, ఎందులోంచి రావాలి? నేను ఘోరమైన పాపినని దావీదు బాధలో నుంచి పుట్టుకొచ్చింది పశ్చాత్తాపం 51వ కీర్తనలో. అవునా? కానీ ఇక్కడ బిలాము పశ్చాత్తాపం అట్లా లేదు, భయంతో వస్తుంది పశ్చాత్తాపం. ఇక్కడి నుంచి వచ్చింది పశ్చాత్తాపం తప్ప ఇక్కడి నుంచి రాలేదు. ఇక్కడి నుంచి వచ్చింది తప్ప ఇక్కడి నుంచి రాలేదు. నిజంగా హార్ట్లో నుంచి కనుక వచ్చుంటే బిలాము తప్పిపోయి ఉండేవాడు కాడు. బిలాము దేవుని ఆలోచనలకు భిన్నంగా ఉండేవాడు కాడు. దావీదు గారి పశ్చాత్తాపం హృదయంలో నుంచి వచ్చింది కనుక నేను చెప్పాను, నిజమైన పశ్చాత్తాపం అంటే ఆ పాపం ఆ పక్కన కనబడినా కూడా దాని వైపుగా ఆ వ్యక్తే తిరగడం, చూడడం. కానీ బిలాము చూశాడులేండి. దాన్ని బట్టి మీకు అర్థమైపోతుంది బిలాము పశ్చాత్తాపం ఎక్కడి నుంచి వచ్చింది? మైండ్లో నుంచి వచ్చింది, బయటికి భయంతో వచ్చింది. నేను అడుగుతున్నాను, నీవు పశ్చాత్తాపడ్డానంటూ మరలా పాపం వైపుకు సాగుతున్నావు అంటే నీ పశ్చాత్తాపం ఎక్కడి నుంచి వచ్చిందో నీకు అర్థమైపోతుందా? వ్యాపారం ఫలించదేమో, భయంతో వచ్చింది పశ్చాత్తాపం. ఈ మధ్య చెరువులన్నీ బాగా లాస్ వచ్చేస్తున్నాయి, భయంతో వచ్చింది పశ్చాత్తాపం. ఈ మధ్య చేతిలో సిల్లుగా ఉండటం లేదు, ఆ భయంతో వచ్చింది పశ్చాత్తాపం. అన్న ఏడిస్తే దేవుని దగ్గర సంచి నిండుద్దేమో, రాబడి వస్తుందేమో అన్న కోణంలో వచ్చింది కనుకనే ఆ రాబడి వచ్చిన తర్వాత వీళ్ళ లైఫ్లో ఇంకొక యాంగిల్ చూపిస్తారు. వీళ్ళు ఆ రాబడి వచ్చిన తర్వాత వీళ్ళ లైఫ్లో ఇంకొక యాంగిల్ కనపడుతుంది మనకి. నేను నీతో ఎందుకు మాట్లాడతాను, నేను ఎవరినా? అబ్బో, చూసారా, చేంజింగ్ వచ్చేస్తుంది. చాలామంది బతుకుల్లో పశ్చాత్తాపం ఇక్కడి నుంచి భయంతో వచ్చింది కనుకనే వాళ్ళ లైఫ్లో అది కడ వరకు ఉండటం లేదు. నిజం, బిలాము సందర్భం మనకు చాలా పాఠాలు నేర్పుద్ది, చాలా పాఠాలండి. ఈరోజున ఇక్కడ కూర్చున్నటువంటి మీ జీవితంలో మీరు ఆలోచించుకోండి, ఎందుకు మీ భక్తిలో మార్పు వస్తుందో తెలుసా? మీ విశ్వాసంలో మార్పు ఎందుకు వస్తుందో తెలుసా? మీరు చేసే దానిలో ఎందుకు తేడా వస్తుందో తెలుసా? ఆ భక్తి ఎక్కడి నుంచి రాలేదు? పశ్చాత్తాపం హృదయంలో నుంచి రాలేదు. చెప్పారు, అమ్మా బాప్తిస్మం తీసుకుంటే అన్నీ బాగుంటాయి అన్నారు. అన్నీ బాగుంటాయని కానీ ఏళ్ళేం బాగుంటాయని? చెరువులు బాగుంటాయా? చేలు బాగుంటాయా? మా ఆయన బాగుంటాడా? మా పిల్లలు బాగుంటాడా? అయితే నేను దేవుని దగ్గర పశ్చాత్తాపడతాను అని పశ్చాత్తాపడ్డారు తప్ప నిజంగా నేను పాపం చేశాను, నేను ఇలా బ్రతికాను, నా పాపములు నాకు తెలిసే ఉన్నవన్నాడు ఆయన. నీ పాపాలు కూడా నీకు తెలుసు, ఎన్ని చేశావో తెలుసు, ఎన్ని చేశావో తెలుసు, నీ పాపములు నీకు తెలిసే ఉన్నాయి. మరి వాటి విషయంలో వచ్చాను పశ్చాత్తాపడ్డావా? లేదు.
భయంతో ఏదో అలా వచ్చి దేవుని దగ్గర, బాబు నీ పాపాలు ఒప్పుకుంటున్నావు అంటే ఒప్పేసుకుంటున్నాను, సరే అని బ్యాప్టిజం తీసుకున్నారు తప్ప హృదయపూర్వకంగా దేవుని దగ్గర ఒప్పుకొని ఏడ్చిన వాడు మాత్రం మరెన్నడూ ఆ తప్పు చేయటానికి ఇష్టపడ్డు. పాపం చేయాలని ఎవడికి అనిపిస్తుందంటే నిజమైన పశ్చాత్తాపం లేనోడికే, నిజమైన పశ్చాత్తాపం ఉన్నోడికే అమ్మోయ్ అమ్మోయ్ అనే భయం కలుగుద్ది. ఇదంతా నేను దావీదు గారు రియాలిటీలో చూశాను, ఆయన లైఫ్లో చూశాను, ఆయన రాసిన కీర్తనలో చూశాను. అవునా, నిజంగా ఏడిస్తే ఎలా ఉంటుందా? అవును, అలాగే ఉంటుంది. నిజంగా ఏడ్చిన ఆయన కన్నీళ్లు చూస్తే మనకు కూడా కన్నీళ్ళు వస్తాయి. అర్థమవుతుందా? అది ఇప్పుడు ఇక్కడ బిలాము పశ్చాత్తాపడుతున్నాడు. బిలాము పశ్చాత్తాపడగానే మనం అనుకున్నాం బిలాము మారిపోయాడు, హీరో అనుకున్నాం. కానీ మారలేదు ఏమీ. అర్థమవుతుందా? మారలేదు. టెన్షన్ వచ్చేసింది, దూత కత్తించుకుని పొడి చేస్తానది కదా. అర్థమవుతుందా? దూత కత్తించుకుని రెడీగా నుంచుంది, పొడి చేస్తానని. ఆ భయానికి మారాడు అంతే, ఆ భయానికి. దయచేసి అలా మారటం కాదండి అమ్మా, బాధలో నుంచి పశ్చాత్తాపం రావాలి మనకి. బాధపడుతూ నేను ఘోరమైన తప్పు చేశాను, నా భర్తను మోసం చేశాను ప్రభువా, నా భార్యను మోసం చేశాను ప్రభువా, నా ఇంటి వారిని మోసం చేశాను ప్రభువా, నిన్ను గాయపరిచాను ప్రభువా, నన్ను క్షమించని నిజమైన పశ్చాత్తాపాన్ని నువ్వు కనపరచు. సరే, దేవుడు అన్నాడు, తెలుసు దేవుడికి అన్నీ, అన్నాడు సర్లే వెళ్ళు, నేను కొన్ని విషయాలు చెప్తాను, నేను చెప్పినవే నువ్వు అక్కడ మాట్లాడు అంతే. నేను తాత్కాలికంగా వాడుకోబోతున్నాను నేను అక్కడ. అర్థమవుతుందా? నేను కొన్ని విషయాలు చెప్తాను, నువ్వు పంచానుగానే. ఇప్పుడు బిలాం ఏమన్నాడు? సరే ప్రభువా, ఇదిగో ప్రామిస్ చేస్తున్నాను, మీరు ఏం చెప్తే అయ్యే మాట్లాడతాను నేను. ఇలాగే అన్నాడా? మీకు ప్రామిస్ చేస్తున్నాను ప్రభువా, ఏం చెప్తే మీరు అయ్యే మాట్లాడతాను, ఇంకొక మాట నేను మాట్లాడినాను. వెళ్ళిపోయిన తర్వాత బాలాకు ఇతన్ని రిసీవ్ చేసుకోవడానికి వస్తున్నాడు. స్టోరీ చెప్తాను నేను. 23-24 అధ్యాయాలకు వచ్చేసాం మనం. ఇప్పుడు 23కి వచ్చేస్తున్నాం. అయితే బాలాకు అనుకున్నాడు, మరి పెద్ద ఆయన కదా, అంతర్జాతీయ పేరుగాంచిన వ్యక్తి, మనకు తెలుసు గాడిద కంటే కూడా ఎలా ఉన్నాడు, హీనంగా ఉన్నాడు మనకు తెలుసు. కానీ వాళ్ళ లెక్కల్లో ఈయనెవరా? అంతర్జాతీయంగా మన దగ్గరకు వస్తున్నాడు. అంటే మీకు అర్థమయ్యే భాషలో చెప్పాలంటే ఫ్లైట్ దిగారు, ఫార్చునర్ కార్లు వెళ్ళాలి, అలాగే మనం ఎదురు వెళ్ళాలి, ఆ ఫార్చునర్ కార్లు ముందు బెంజ్ ఒకటి ముందెట్టాలి, ఆ బెంజులు ఇన్ని ఎక్కించేయాలి, జాగ్రత్తగా తీసుకురావాలి అని చెప్పి బిలామును రిసీవ్ చేసుకోవడానికి వెళ్తుంటే ఉండండి బిలాము ముఖం మాడిపోయి వస్తున్నాడు అక్కడి నుంచి. చెప్పండి ఎలా వస్తున్నాడు? కోటికి పడింది కదా. చెప్పండి ఏం పడింది? గాడితో పక్కన ఊపేసిందే, అది ఎందుకు ఊపుతుందో అర్థం అవ్వలేదు. ఈ లోపల దోత వచ్చి కత్తించుకుని ఉంచుందే. ఈ కోటికి వేద ఇది హుషారు లేదు. అవునా? మామూలుగా ఫ్లైట్ దిగినోడికి ఎలా ఉండాలి? చెప్పండి ఎలా ఉండాలి? పేతురు గారు చెప్పారు, ఆతృతతో పరిగెత్తాడంట. ఆ పరిగెత్తు నూపు ఇక్కడ కనపడతలేదు నాకు. అర్థమవుతుందా? ముందు ఆ బంగారం తెచ్చుకోవడానికి ఎలా పరిగెత్తాడంటే ఆ ఊపు ఇప్పుడు లేదు. అర్థమవుతుందా? దిగాలుగా వస్తుంటే బాలాక్కి స్టోరీ తెలియదు కదా, వచ్చేసి అంటున్నాడు, మొన్న చెప్తే రానున్నావంట, నేనేం తక్కువ ఇస్తాను నీకు, పేమెంట్ ఏం తక్కువ చేస్తాను. నిజంగా అలాగే ఉంటుంది అక్కడ. అర్థమవుతుందా? నేనేమన్నా పేమెంట్ తక్కువ ఇస్తాను నీకు, ఎందుకు అలా చేసావు నువ్వు గమ్మురు రావాలి కదా అని చెప్పి బాలాకు మాట్లాడుతుంటే అప్పుడు బిలాము మొఖం ఇలా ముడిచేసుకుని, ఇప్పుడు ఎత్తే సుఖమే ఉంది, నేనేం చేస్తాను, ఏంటి ఇలా మాట్లాడుతున్నావు నువ్వు, నాదేం లేదు, దారిలోకి ఆయన కనపడ్డాడో తేడా వచ్చి చంపేస్తానన్నాడు నన్ను, ఇంకా నేనేం చేయలేను అన్నాడు. అనగానే బిలాం ఎందుకో జంకుతున్నాడని చెప్పి బాలాకు గెస్ చేసి, అలాగా సరే తర్వాత మాట్లాడుకుందాం రా, మీకు అర్థమయ్యే భాషలు, ముందు రెస్టారెంట్లో కొంచెం చిల్ అవుదాం తీసుకెళ్ళాడు. నిజంగానే కాకపోతే రెస్టారెంట్కి కాదు, కొండ మీదకి తీసుకెళ్ళాడు. ఫ్రీగా గాలేద్దు కదా, అవుతుందా? అది భోజనం చేయడానికే. సరే కొంచెం చిల్ అవుతుంది, కానీ కొంచెం టెన్షన్గా ఉన్నాడు కదా. ఇప్పుడు ఫ్లైట్ దిగి వచ్చారు, వాళ్ళు కొంచెం భయంగా ఉన్నారు. ఎక్కడ తీసుకెళ్తాం మనం? కొంచెం జ్యూస్ తాగుతాం ముందు, అలా కూర్చుందాం, కొంచెం గాలి అది ఏసీ చేస్తారు అక్కడ మనకి అన్నీ, మనం ఎలా అయితే తీసుకెళ్తామో. బిలాముని బాలాకి ఏం చేశాడంటే అని చెప్పి కొండ మీద తీసుకెళ్ళి ఇవన్నీ చూపించి, ఇదిగో
అదే పట్టణం నువ్వు ఈయనకేంటో దడొచ్చేస్తుంది లోపల నుంచి. అదే పట్టణం నువ్వు అదే చెప్పించాలి అని మాట్లాడుతూ ఉన్నాడు. బిలాం ఏం మాట్లాడలేదు. అయితే వాళ్ళ దేవతలు కర్పించిన బలులు ఉంటాయి కొన్ని, ఆ బలులు విందు ఈ వ్యక్తి పూజిస్తే వాళ్ళతో అగ్రిమెంట్ కుదిరినట్టే, వాళ్ళతో అంగీకారం అయినట్టే. అలాగా బిలాముకి ఏం చేశారంటే ఆ దేవతలకు సంబంధించినటువంటి ఆ భోజనాలు అవన్నీ కాస్త బిలాముకు పెట్టేసరికి బిలాముతో ఉన్నోళ్ళందరూ కూడా తినేశారు. ఏమండి, బిలాముతో ఉన్నోళ్ళందరూ తినేశారు. తినేగానే ఇక అంగీకారం అయిపోయినట్టే, నేను చెప్పిస్తానులే అని మరలా ఈ భోజనం చేసేటప్పటికి బలం ఎక్కడి నుంచి వచ్చేసిందో తిరగేసేసాడు ప్లేట్. మళ్ళీ ఇప్పుడు వరకే డల్గా ఉన్నాడు కాస్త కొంతమందికి కొంచెం అలా భోజనం పెట్టగానే మారిపోతారు కదా వాళ్ళు. బిలాము కూడా అంతే, సేమ్ మారిపోయి బలంగా ఉండి సరే చెప్పిందాం. పైకి తీసుకెళ్ళాడు, మొత్తం చూపించాడు. సరే నాకు ఓ బలి ఇవ్వాలనుకుంటున్నాను నేను, ఆ బలి కోసం కొన్ని కావాలి నాకు అని చెప్పి బిలాం ఏమంటాడంటే 3 సార్లు బలిస్తాడు. 23-24 అధ్యాయాల్లో ఎన్నిసార్లు చెప్పండి? 3 సార్లు. ఆ 3 సార్లలో ఒక్కసారిలో 7 బలిపీఠాలు కడతాడు. మళ్ళీ మొత్తం 3 సార్లే, ఒక్కొక్క దాంట్లో ఎన్ని బలిపీఠాలు ఉంటాయి? 7 పొట్టేళ్లను 7 కోడెలను పెట్టి బలిస్తాడు. ఇది కూడా ఎందుకు ఇచ్చాడు బిలాము? లేవియా ఖండాన్ని అన్న ఫాలో అవుతున్నాడా? నో, అదేం కాదు. ప్రాచీన పశ్చిమాసియా గ్రంథాల్లో ఏముందంటే పూర్వమట ఈ సోదిగాండ్రు, ఈ మంత్రజ్ఞులు, ఈ శకునగాండ్రులు ఏం చేసేవారంటే తమ దేవతలు తమకు నచ్చినట్లుగా మాట్లాడాలని వాళ్ళను కొంచెం శాంతి చేయటం కోసమట ముందు వీళ్ళు బలులు అర్పించే అలవాటు ఉండేదట వాళ్ళకి. అర్థమవుతుందా? ఇతను కూడా అంతే, మెసొపొతేమియా ప్రాంతానికి చెందినటువంటి వాడు. ఆ యాంగిల్లోనే బలి ఇవ్వటానికి సిద్ధపడ్డాడు. మొదటి బలి, అందులో 7 కోడెలు 7 పొట్టేళ్ళు 7 బలిపీఠం కట్టాడు, ఇచ్చేశాడు. బలి ఇచ్చేసిన తర్వాత శపించడానికి సిద్ధమయ్యాడు. మరి పశ్చాత్తాపడ్డాడు కదా, అదే చెప్పాను, హార్ట్లో నుంచి రాని పశ్చాత్తాపం ఆ మనిషిని ఎప్పటికీ కుదురుగా ఉంచదు. వెంటనే బలు అర్పించగానే ఇక రెడీగా ఉన్నాడు. లెక్కల ప్రకారం ఇశ్రాయేలీయుల్ని ఏం చేయమని చెప్పాడు దేవుడు? దీవించమన్నాడు. కానీ బాలాకిచ్చే బహుమానాన్ని కక్కుర్తుపడి శపించాలనుకుంటున్నాడు. వెళ్ళేటప్పటికి దేవుడు ఏం చేశాడో తెలుసా? శపించాలని వచ్చిన బిలాము యొక్క ఆ శాపాన్నట ఆశీర్వాదంగా దేవుడు మార్చేశాడు. 4 దేవోక్తులు మాట్లాడతాడు బిలాము 23-24 అధ్యాయాల్లో. అందులో మొదటి దేవోక్తి వచ్చేసరికి ఏమండి, యాకోబును ఆశీర్వదిస్తూ మాట్లాడతాడు. చెప్పండి, ఎవరిని ఆశీర్వదిస్తూ? యాకోబును ఆశీర్వదిస్తూ మాట్లాడి దీవించి వచ్చేస్తాడు. రాగానే బాలాకు అడుగుతాడు, ఏమయ్యా ఏంటిది? శపిస్తానని వెళ్ళి ఏం చేసి వచ్చేవాళ్ళనే దీవించి వచ్చేవాడిని నువ్వు, కారణం ఏంటి? వాళ్ళు దీవించటం ఏంటనంటే అప్పుడు బిలాం అంటాడు, నాకేం తెలీదు, నేను అక్కడికి వెళ్ళేటప్పటికి శపించాలనుకుంటున్నాను, ఏమో దీవెన వచ్చేస్తుంది, నాకేం అర్థం అవ్వట్లేదు అన్నాడు. సరే అలా కాదు కానీ మళ్ళీ రెండోసారి బలి. ఆ రెండోసారి బలి మీద మళ్ళీ ఎన్ని బలిపీఠాలు ఉంటాయి? 7. మళ్ళీ 7 కోళ్ళు 7 పొట్టేళ్ళు. రెండోసారి వెళ్ళి మరలా శపిద్దాం అనుకునేటప్పటికీ మళ్ళీ రెండోసారి ఏమైందో తెలుసా? వెంటనే ఇలా అన్నాడు, దేవుని ఆశీర్వాదాలు ఎవరో రివర్స్ చేయలేరు, ఆయన ఆశీర్వాదాన్ని ఎవరు మార్చలేరు, ఇశ్రాయేలు ఆశీర్వాదాన్ని ఎవరు కదల్చలేరు, నేను కాదు ఇంకొకటి వచ్చినా కూడా కదల్చలేడు, దేవుడు ఒక్కసారి ఆశీర్వదిస్తే ఆశీర్వాదాన్ని ఎవరో తీయలేరని మళ్ళీ ఇలా మాట్లాడేస్తున్నాడు. రెండోసారి ఇలా మాట్లాడేస్తుంటే మళ్ళీ బాలాకు టెన్షన్ వచ్చేస్తుంది. ఇదేంటిదా, 400 మైళ్ళు దూరం పంపించి 2 సార్లు పంపించాను మళ్ళీ ఈయన కోసం, 2 సార్లు పంపించి తీసుకొచ్చి బంగారం ఇచ్చి, ఇంటెడు బంగారం ఇచ్చాను, వెండి ఇచ్చాను, ఇంత తీసుకొచ్చి నేను ఇంత పెట్టి తీసుకొస్తే బిలాం ఏం చేస్తున్నాడు? వాళ్ళని దీవించేస్తున్నాడు. ఇక్కడ మీకు ఒక విషయం అర్థం అవ్వాలి. బిలామును దేవుడు తాత్కాలికంగా ఇశ్రాయేలీయుల గురించి ప్రవచించటానికి ఓ ప్రవక్త మాదిరిగా ప్రవచించాడు గనుక అందుకే పేతురు గారు ఈయన ఎవరు అని చెప్పాడు?
అది అతని టాలెంట్ కాదు, ఆ గిఫ్ట్ ఎవరిదే? అది ఆ టాలెంట్ దేవుడిది. అంటే దేవుని బాహుబలం అక్కడ కనపడుతుంది, ఆయన సార్వభౌమ అధికారం కనపడుతుంది. తన పిల్లల్ని శపించడానికి వచ్చిన శాపాన్ని ఎలా మార్చేస్తున్నాడు? అది ఆయనది అక్కడ. ఈయనేంటో శపించాలని వచ్చాడు. రెండో దేవోక్తి అయిపోయింది. మూడవది మళ్ళా వచ్చాడు. బాలాక్ అంటున్నాడు, ఇదిగో ఈసారైనా కాస్త జాగ్రత్తగా వెళ్ళయ్యా, వాళ్ళని శపించు, నన్ను దీవి. మళ్ళీ వెళ్ళి ఓ ఇశ్రాయేలు వారులారా అని చెప్పి బాలాక్ అనుకున్నాడు, అమ్మయ్య ఈసారికైనా శపించాడేమో అనుకుంటే మళ్ళీ మూడోసారి కూడా దీవించేశాడండి. బాలాక్కి వణుకొచ్చి డైలాగ్ వేస్తాడు, నీకో దండం, శపించను వద్దు, నన్ను దీవించను వద్దు, వెనక్కొచ్చే అంటాడు. అనగానే వెనక్కొచ్చి ఇంకొకసారి ట్రై చేస్తాను అని 4వసారి ట్రై చేశాడు. అదిరిపోయే విధంగా మాట్లాడేశాడు. ఈ 3 దేవోక్తుల కంటే 4వ దేవోక్తి ఇంకా భిన్నంగా ఉంది. ఆ దేవోక్తి ఏంటంటే ఇశ్రాయేలీయుల భవిష్యత్తుని యేసుక్రీస్తు ప్రభు వారి దృక్పథంలో మాట్లాడేశాడు. నక్షత్రము యాకోబులో ఉదయించును, రాజదండము యోధాల నుండి లేచునని చెప్పి అక్కడ ఇశ్రాయేలీయుల పక్షాన భవిష్యత్తుని యేసుక్రీస్తు వారి దృక్పథంలో మాట్లాడినట్లుగా మనం చూస్తున్నాం. ఆ రీతిగా బిలాము వారిని దీవిస్తూనే వచ్చాడు. అది బిలాముది కాదు, ఆ టాలెంట్ ఎవరిది? దేవుని. అక్కడ బిలాముని మనం చూస్తున్నప్పుడు నాకు కనిపించేది ఏంటో తెలుసా? నా దేవుని సార్వభౌమ అధికారం కనిపిస్తుంది. తన ప్రజల్ని శపించడానికి వచ్చిన వాని నోట ఆ శాపాన్ని ఏంగా మార్చేశాడు? దీవెనగా మార్చేశాడు. చాలామంది బిలాము ప్రవచించడం అండి, బిలాము కాదు, నా దేవుడు ఇచ్చాడు ఆ గిఫ్ట్ అక్కడ, అందుకే అలా మాట్లాడగలిగాడు. ప్రవచించాడు గనక ప్రవక్త అని చెప్పారు అతన్ని. ఏమండి, తాత్కాలికంగా మాత్రమే అతను ప్రవక్త, అంతేగాని బిలాము గొప్పోడు, అతను హీరో అని మనం ముద్ర వేయడానికి లేదు. ఎందుకంటే క్రొత్త నిబంధనలో క్లారిటీ ఇచ్చేశాడు, వాడు నడిచిన మార్గంలో మనం నడవడానికి వీలు లేదు అని చెప్పేశాడు. ఏమండి, అలా బిలాము 4 సార్లు కూడా చెప్పించలేకపోయాడు. పోనీ దుకాణం సర్దుకుని వెళ్ళిపోవచ్చు కదా, వెళ్ళిపోకుండా ఓ భయంకరమైన పని చేసి వెళ్ళాడు బిలాము. ఎలా అంటాడు చూడండి, దేవుడికి ఏం చెప్పాడు? నువ్వు ఏది చెప్తే అదే నేను చేస్తాను, ఇంకొకటి చేయనని చెప్పొచ్చాడు. ఇక్కడికి వచ్చేటప్పటికి ఎలా నెట్టేస్తున్నారు చూడండి, దొంగ కదా, 2 తలంపుల మధ్య బతుకుతున్నాడు. ఎవరో? బిలాము. విన్నాం స్టోరీ. 2 తలంపుల మధ్య ఉన్నాడు. ఏమంటే అక్కడ దేవుని దగ్గర ఏమన్నాడు? నువ్వేది చెప్తే అదే. బాలాకు దగ్గరకు వచ్చేమన్నాడు? నువ్వేది చెప్తే అదే చేస్తాను, చెప్పింతానులే. ఆ విధానం చూడండి ఎలా ఉంది. అలా వెళ్ళిపోతే బాగుండు, 4 అయిపోయిన తర్వాత నా వల్ల కాదని వెళ్ళిపోతూ ఏం చేశాడంటే, ఒక ఐడియా ఇస్తాను నీకు, ఆ ఐడియాను బట్టి నీకు మేలు జరుగుద్దులే. నాకు ఒక క్లారిటీ వచ్చింది. ఇశ్రాయేలీయులు దేవుని గురించి నాకు బాగా అర్థమైంది ఏంటంటే, తప్పు చేస్తే ఆయన ఊరుకోడు. నేను అనుభవించి చెప్తున్నాను, నేను వచ్చే దారిలో చూశాను. నాకు ఒకటి అర్థమైపోయింది, ఇశ్రాయేలీయులు దేవుడికి తప్పు చేస్తే, పాపం చేస్తే నచ్చదు, ఆయనే చంపేస్తాడు. ఇప్పుడు నీకు అడ్డు ఇశ్రాయేలీయులు కదా, వాళ్ళని దేవుడే చంపాలి అని అంటే వాళ్ళు పాపం చేసేటట్లుగా నువ్వు ప్రేరేపించు అని చెప్పి బిలాము వాళ్ళకి ఐడియా ఇచ్చాడు. దేవుడికి నచ్చిన 2 పాపాలు, ఒకటి వ్యభిచారము, రెండవది విగ్రహారం. అసలు ఆ దేవుడికి 2 నచ్చవు. 10 ఆజ్ఞలలో దేవుడు చెప్పిన మాటల్లో 2, ఈ 2 కూడా ఉంటాయి. నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు, నెక్స్ట్ వ్యభిచారించకూడదు. దేవుడు చాలా సీరియస్గా చెప్పాడు, చాలా సీరియస్గా చెప్పాడు. ఇప్పుడు ఆ తప్పులే చేసేటట్లుగా బిలాము ఇచ్చిన ప్రేరేపణను బట్టి బాలాకు ఉరి ఒడ్డాడట. ఒక్క మాటలో చెప్పాలంటే బిలామును బట్టే ఇశ్రాయేలీల్లో 24,000 మంది చచ్చిపోయారు. తెలుసా? ఎవరిని బట్టి చెప్పండి? బిలామును బట్టే. ఆ బిలాము చేసిన ఆ పనిని బట్టే ఒక్క రోజులోనే 24,000 మంది చచ్చిపోయారు. ఏమండి, ఇందాక నేను 4 దేవోక్తులు చెప్పాను కదా, ఆ 4 దేవోక్తుల దగ్గరికి వచ్చేటప్పటికి బిలాము ఆశీర్వదించడానికి వచ్చినట్లు మీకు కనపడద్దు అక్కడ. కానీ అతను వచ్చింది ఆశీర్వదించడానికి కాదు, శపించడానికే వచ్చాడు.
4 సార్లు కూడా. మీకెలా తెలుసు అంటే మనకు ఒక సూత్రం ఉంది. బైబిల్లో అంతా ఒక చోట ఉండదు, కొంత ఇచ్చట కొంత అచ్చట ఉంటుంది. బిలాము కోసం బైబిల్లో 62 సార్లు రాయబడింది. చెప్పండి ఎన్నిసార్లు? పర్టికులర్గా 62 సార్లు రాయబడింది. కేవలం మనం సంఖ్యాకాండంలోనే చూస్తున్నాం, కానీ ఇంకా మిగిలిన పుస్తకాల్లో కనిపిస్తుంది. చూద్దాం రండి, ఆ పుస్తకాల్లో బిలాము అసలు ఏ ఉద్దేశంతో ఉన్నాడు అక్కడ మనకు క్లారిటీ ఉంటుంది. ద్వితీయోపదేశ కాండము 23:5 చదువుకుందాం. ద్వితీయోపదేశ కాండము 23వ అధ్యాయం 5వ వచనం అండి. 23:5 అమ్మ. అయితే నీ దేవుడైన యెహోవా బిలాము మాట విననల్లకుండెను. ఎవరి మాట వినలేదట ఆయన? ఇంతకేం ఏంటి బిలాము మాట? నెక్స్ట్ నీ దేవుడైన యెహోవా నిన్ను ప్రేమించెను గనుక నీ దేవుడైన యెహోవా నీ నిమిత్తము ఆ శాపమును, అంటే బిలాము ఏ ఉద్దేశంతో వచ్చాడు అక్కడ? శపించాలని. అతని మాట దేవుడు విన్నాడా? వినలేదు. ఆ శాపాన్ని ఏంగా మార్చేశాడంట? చెప్పండి. ఆశీర్వాదంగా చేసేసాడట. అది అక్కడ జరిగిన విషయం. ఆ 4 దేవోక్తుల దగ్గర కూడా బిలాము శాపమే ఇవ్వాలని వచ్చాడు, కానీ దేవుడు ఎలా మార్చేశాడట దాన్నే? ఆశీర్వాదం. ఇంకొక మాట చూడండి, నెహెమ్యా గ్రంథం 13వ అధ్యాయము. ఎక్కడ బిలాము, ఎక్కడ నెహెమ్యా గ్రంథం? 2వ వచనం చూద్దాం. 13:2. వారు అన్నపానములు తీసుకుని ఇశ్రాయేలీయులకు ఎదురుపడక వారిని శపింపమని బిలామును ప్రోత్సాహపరిచిరి. అయినను మన దేవుడు ఆ శాపమును ఆశీర్వాదముగా మార్చెనని వ్రాయబడినట్లు. విన్నారా? శాపాన్ని ఏంగా మార్చేశాడట? బిలాము శపించాలని వచ్చాడు, దేవుడు దాన్ని ఎలా మార్చేశాడు? అది అంటే బిలాము ప్రవచించాడు. అక్కడ ఎవరి గొప్పతనం కనపడదో తెలుసా? దేవుడు ఆ రీతిగా మలచాడు. అక్కడ తన పిల్లల దగ్గరికి వచ్చాడు, ఏదో చేసేద్దాం, చెప్పించేద్దాం అని. దేవుడు ఏం చేశాడు? దాన్ని తిప్పేశాడు. అలాగా శాపం కాస్త ఏమైపోయింది? ఆశీర్వాదం అయిపోయింది. 4 సార్లు కూడా అలానే జరిగింది. ఇంక వెళ్ళిపోవచ్చు కదా, వెళ్ళకుండా బాలాకుకి ఒక ప్లాన్ ఇచ్చి పంపించేశాడు. ప్రియులారా, ఏంటా ప్లాన్? మనకి ఇక్కడ కనపడదు అది మళ్ళీ కూడా. ఏమండి, అది ఎక్కడ కనపడదు మనకి? ప్రకటన గ్రంథం 2వ అధ్యాయము 14వ వచనం చూడండి. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 14వ వచనం. అయినను నేను నీ మీద కొన్ని తప్పిదములు మోపవలసి ఉన్నవి, అవేమనగా విగ్రహములకు బలి అర్పించిన వాటిని తినునట్లును. విన్నారా? విగ్రహములకు బలి అర్పించిన వాటిని తినునట్లును, జారత్వము చేయునట్లును, ఇశ్రాయేలీయులకు ఉరియొడ్డుమనే బాలాకునకు నేర్పిన. చూసారా? బాలాకుకి ఎవరు నేర్పారంట? బిలాము నేర్పించాడట. ఏం నేర్పించాడు? ఇశ్రాయేలీయులకు ఉరియొడ్డు. ఏంటా ఉరియొడ్డు? విగ్రహములకు బలి అర్పించిన వాటిని తినటం ఆయనకు నచ్చదు, నువ్వు తినిపించు. వ్యభిచారం చేయటం ఆయనకు నచ్చదు, నువ్వు చేయించు అని ఐడియా ఇస్తే అలా చేయించాడు బాలాకు. చేయగానే దేవునికి కోపం వచ్చింది. దేవునికి కోపం వచ్చి ఒక్క దినములోనే ఇశ్రాయేలీయుల్లో 24,000 మందిని దేవుడు ఏం చేశాడు? హతము చేశాడు. వాళ్ళు చచ్చిపోవడానికి కారణం ఎవరు? చెప్పండి. ప్రత్యక్షంగా కాదు, పరోక్షంగా ఎవరు కారణం? బిలామే కారణం. కొన్ని సందర్భాల్లో నువ్వు చేసిన తప్పులు నీ కుటుంబాన్ని నాశనాన్ని తీసుకెళ్ళిపోతాయి, బజార్ను పడేసేస్తాయి, నీ కుటుంబాన్ని అవహేళన చేసేస్తాయి. జాగ్రత్త, నువ్వు ఏ విధంగా బ్రతుకుతున్నావు చూడు. కొన్నిసార్లు నీ వేషాలు, నీ బ్రతుకు, నీ జీవితం నీ కుటుంబాన్ని కకలాబికలం చేసి అవతల పడేస్తుంది, నీ కుటుంబాన్ని చిన్నాభిన్నం చేసేస్తుంది. అందుకే జాగ్రత్తగా ఉండు. బిలాము చేసిన ఒక్క తప్పు ఎంతమందిని చంపేసింది? 24,000 మంది. నీ జీవితంలో నువ్వు తప్పు చేస్తున్నావు అని అనుకుంటున్నావు, కానీ దాని పర్యవస్థానం నీ కుటుంబాన్ని వీధులు పడేస్తుంది, బజార్ను పడేస్తుంది, తలెత్తుకోలేని పరిస్థితులు ఏర్పడిపోతున్నాయి. అప్పుడే హత్య, ఆత్మహత్య వీటికి దారి తీసేస్తున్నాయి కొన్ని కుటుంబాలు. నువ్వు కూడా ఇలా బిలాము మాదిరిగానే నీ సంతోషం కోసం
నీ పక్కనున్నోళ్ళు ప్రాణాలు తీసేస్తున్నావేమో గుర్తుపెట్టుకో. నీ సంతోషం కోసం నీ ప్రక్కనున్నోళ్ళని ఉసురు పెడుతున్నావేమో. కొంతమంది వీళ్ళ సంతోషం కోసం భర్తను ఉసురు పెట్టేవాళ్ళు ఉంటారు. వీళ్ళ సంతోషం కోసం భార్యను ఉసురు పెట్టే బ్రతుకులు ఉంటాయి. అవునా? నీ సంతోషం కోసం వాళ్ళను ఉసురు పెడుతున్నాను. బిలాము సంతోషం కోసం 24,000 మంది చచ్చిపోవడానికి కారణమైపోయాడు. నీ క్షణిత ఆనందం కోసం, నీ క్షణిత సంతోషం కోసం ఎంతమందిని ఉసురు పెడుతున్నావో నీ కుటుంబంలో ఆలోచించే. బిలాము మాదిరిగా నువ్వు ఉన్నావేమో. నీకు ఈ జీవితాన్ని దేవుడు దృష్టాంతంగా పెట్టాలనుకుంటున్నాడు. ఈ జీవితాన్ని నీకు తేటగా చూపించాలనుకుంటున్నాడు. నీ జీవితం కూడా ఇలానే ఉందేమో ఒక్కసారి నువ్వు పరిశీలన చేయి. అలాగ బిలాము తన ఇంటికి బయలుదేరాడు. బయలుదేరే క్రమంలో 24,000 మంది చచ్చిపోవడానికి కారకుడైన ఊరుకుంటారా? ఊరుకుంటారా? ఊరుకోరు. చివరికే అతన్ని కూడా చంపేశారు భయంకరంగానే బిలాముని. చూడండి ఎలా చచ్చిపోయాడు. సంఖ్యాకాండం 31వ అధ్యాయము 7-8 వచనాలు చదువుకుందాం. సంఖ్యాకాండం ఇది 25లో జరుగుద్ది స్టోరీ. 31కి వచ్చినప్పటికి ఏం జరిగిందో చూడండి. 31, 7, 8 వచనాలు. యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు వారు మిద్యానీయులతో యుద్ధము చేసి మగవారి అందరినీ చంపిరి. చంపబడిన ఇతరులుగాక మిద్యాను రాజులను, అనగా మిద్యాను 5 రాజులైన ఏవీని, రెకేమును, సూరును, హోరును, రెబాను చంపిరి. నెక్స్ట్ మాట, బెయేరు కుమారుడైన బిలామును ఖడ్గముతో చంపిరి. ఎలా చంపేశారట? ప్రశ్న, ఎందుకు చంపారు సార్ మీరు అని అడిగితే వీళ్ళు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ఇక్కడ చూడండి. 16 వచనం అదే చెప్పారు వాళ్ళు. ఇదిగో బిలాము మాటలను బట్టి పేరు విషయంలో ఇశ్రాయేలీల చేత యెహోవా మీద తిరుగుబాటు చేయించిన వారు వీరు కాదా? అందుచేతనే యెహోవా సమాజంలో తెగులు పుట్టి ఉండను. అసలు దానికి కారణం వీళ్ళ కాదా? అందుకే చంపవతలాడేసామన్నారు. చూసారా? చివరికి బిలాము ఏమైపోయాడు? చచ్చిపోయాడు. 400 మైళ్ళ దూరం నుంచి తీసుకొచ్చారు. దేవుని మాట కాదని బ్రతికాడు. చివరికి ఏం పోగొట్టుకున్నాడు? ప్రాణాన్నే పోగొట్టుకున్నాడు. అతని ప్రాణం పోగొట్టుకోవడమే కాకుండా ఎంతమంది చంపేశాడు? పక్కన 24,000 మందిని చంపడానికి కారణమైపోయాడు. నువ్వు చావటమే కాకుండా నీ కుటుంబాన్ని చంపేస్తున్నావేమో, నీ భర్తను చంపేస్తున్నావేమో, నీ భార్యని చంపేస్తున్నావు. ఎన్ని చోట్లేదు టీవీల్లో, అవునా? ఎన్ని చోట్లేదు. చాలామంది కుటుంబాల్లో ఇవే జరుగుతున్నాయి. నీ సుఖం కోసం పక్క వాళ్ళని నాశనం చేయాలనుకుంటున్నావు. చివరకు నువ్వేమైపోతావు? బిలాములాగానే అయిపోతావు. అధికంగా దుర్మార్గ పనులు చేయకమో, నీ కాలముల కంటే నీ వేళ ముందు చనిపోతావు. నేను కూర్చున్నా, యవనొస్తున్నాడు, చిన్నపిల్లలు, స్త్రీలు, పురుషులు అందరికీ చెప్తున్నాను. మీరు అనుకుంటున్నారు ఎవరికో చెప్తున్నాను కాదు. వివాహం అయినోళ్ళకి చెప్తున్నాను, వివాహం కానోళ్ళకి చెప్తున్నాను. నీ లైఫ్లో గుర్తుపెట్టుకో. నేను ఎవరిని ఉద్దేశించి చెప్పటం లేదు, అందరినీ దృష్టిలో పెట్టుకొని చెప్తున్నాను. మీ కుటుంబాల్లో కొందరు ఎవరిని ఉసురు పెడుతున్నారో మీరు ఆలోచించండి. ఎవరిని బాధపరుస్తున్నారో ఆలోచించండి. చివరికి లైఫ్ భయంకరంగా ఫినిష్ అయిపోతాయి. ఆ పరిస్థితి తెచ్చుకోకండి. బిలాము పరిస్థితి ఏమైపోయిందో మీరు చూస్తున్నారు. ఇది చివరికి మృత్యు అతనికి వచ్చింది, చచ్చిపోయాడు. ఇంతకీ ఈ స్టోరీని బట్టి మనం ఏం నేర్చుకోవాలి? చాలా పాఠాలు నేర్చుకున్నాం. ఫైనల్గా ఏం నేర్చుకోవాలంటే, బిలామట ద్వంద్వ వైఖరి కలిగిన వాడు. చెప్పండి, ఏ వైఖరి కలిగిన వాడు? ద్వంద్వ వైఖరి. అంటే 2 మనసులు ఉన్న బిలాం. చెప్పండి, ఎన్ని మనసులో? అమ్మ మీకు ఎన్ని మనసులో? 1, 2? అయ్యి బాబు 1, 2 నడుతున్నారంటే ఒకటే మనసు. బిలాంకి ఎన్ని మనసులు ఉన్నాయి తెలుసా? 2. ఒకటి లోకం, ఒకటి దేవుడు అంటాడు. అవునా? 2 తలంపుల మధ్య బిలాము ఉన్నాడు. ఓ ప్రక్కేంటో ఇశ్రాయేలీయుల దేవుని దగ్గరికి వచ్చి అంటాడు, నువ్వేం చెప్తే అదే నేను చేస్తాను. ఓ పక్క బాలాకు దగ్గరికి వెళ్ళిపోయి అన్నాడు, అలా కాదు, మీరు డబ్బులే ఉన్నాకు, మీరేం చెప్తే అది నేను చేస్తాను. ఇప్పుడు చెప్పండి, ఎన్ని తలంపులే ఈ రోజున చాలామంది జీవితాల్లో ప్రియులారా? ఏమండి, ఇలాంటి జీవితమే కనిపిస్తూ ఉంది, ఇలాంటి బ్రతుకి కనిపిస్తూ ఉంది. నిజంగా ప్రియులారా, చాలామంది బ్రతుకులు ఎలా ఉంటాయంటే పైకి హంగామాగా కనిపిస్తాయి. గొప్ప పాటలు పాడుతున్నట్టుగా, గొప్ప మాటలు మాట్లాడుతున్నట్టుగా, గొప్ప మాటలు చెబుతున్నట్లుగా, ఎన్నో అద్భుతమైన విషయాలు వల్లిస్తున్నట్లుగా మనకు కనిపిస్తారు. లోపల ఉన్నంత డొల్లాళ్ళు,
బిలాములాగలా కనపడతారు పైకంతే, కానీ నిజానికి వాళ్ళందరి మాటలు స్వీకరించలేకపోతారు. మీకు అనిపించవచ్చు, మరి లోపల డొల్లుంటే వీళ్ళు ఎలా పాడగలుగుతున్నారు? అది దేవుడు ఇచ్చిన గిఫ్ట్, అది ఆ గిఫ్ట్ పనిచేస్తుంది అంతే. అక్కడ బిలాముకు కూడా పనిచేసింది అక్కడ. అలాగని చెప్పి వీళ్ళు అద్భుతమైన పాటలు పాడుతున్నారు, మాటలు మాట్లాడుతున్నారు, చాలా సూపర్ అని మీరు అనుకుంటున్నారేమో. కాదు, లోపల డొల్లగా బ్రతుకుతున్నారు చాలామంది. అది కూడా కొంతకాలం సాగుద్ది, తర్వాత దాన్ని కూడా దేవుడు తీసి అవతలాడేస్తాడు. కొంతమందికి దేవుడు కొన్ని తలాంతులు ఇస్తాడు, తలాంతులు ఉపయోగిస్తూ ఉంటారు. వాళ్ళు తలాంతులను కనపరుస్తారు తప్ప వాళ్ళ జీవితానికి అప్లై చేసుకోరు. వాళ్ళు డొల్లలా ఉంటారు. చివరికి ఆ డొల్ల ఎన్ని రోజులు ఉంటుంది? కొన్ని రోజులకి అది మొత్తం పగిలిపోద్ది. బిలాము జీవితం కూడా అలానే అయిపోయింది. ఇక్కడ కూర్చున్నటువంటి మీరు ఎవరైనా కూడా ఇలాంటి రెండు మనసులు నడుస్తున్నారు. కొంతమంది చూడండి, మా అబ్బాయి పెళ్ళండి, అలాగా మంచిదిగా, అదే మరి ఏ రోజు అనేది నేను కనుక్కొని వచ్చి మీకు చెప్తానండి. ఎవరినే? అదే ఆయన దగ్గరికి వెళ్ళి చూపించుకుని వస్తాను. ఎన్ని మనసులయ్యే? పెట్టేది ఆయన, చేసేది నేనా? ఎన్ని మనసులు చెప్పండి, ఎన్ని మనసులు? అది కొంతమంది జీవితాల్లో దేవునికి ఏకపక్షంగా ఉండరాళ్ళు, అంటే ద్వంద్వ వైఖరి. అది దేవుడిని బతికించాడు, దేవుడిని కాపాడాడు. నీ జీవితాన్ని అందరూ చేదరించుకుంటే, నీ జీవితంలో ఏది రాదనుకుంటే దేవుడు నీ జీవితంలో కలగజేసుకుని చాలా గొప్ప కార్యాలు చేశాడు. నువ్వేం చేయాలి? నేను ఏకపక్షంగా దేవుడు పక్కనే ఉంటాను, నేను అంతే, ఇంకా వేరే పక్క నేను వెళ్ళను అని నువ్వు చెప్పాలి. కానీ ద్వంద్వ వైఖరి, వాళ్ళేమనుకుంటారో వీళ్ళేమనుకుంటారో, వాళ్ళేమంటారో వీళ్ళేమంటారో. యేసుప్రభు ఏం చెప్పారు మన శుక్రవారం? నన్ను ఇష్టపడితే లోకం మిమ్మల్ని ద్వేషిస్తుందే, అదే మీకు రుజువు నా లెక్కల్లో ఉన్నారనడానికి. కొంతమంది లోకం ద్వేషించకూడదు, దేవుడు కావాలి, రెండు కుదరదు. ఎవడైనా ఒకరికి మాత్రమే దాసునిగా ఉండగలడు. ఎవడు కూడా ఇద్దరు యజమానులకు ఎలా ఉండలేడు? దాసునిగా ఉండలేడు. కొంతమంది బయటలా ప్రవర్తిస్తారు, లోపల ఇంకోలా ఉంటారు. అది ద్వంద్వ వైఖరే. బయట ఉన్నట్టుగా లోపల ఉంటారు వాళ్ళు. బయట ఉన్నట్టుగా లోపల ఉన్నటువంటి మాకు అర్థం కాలేదండి. బయట ఉన్నట్టుగా లోపల ఉన్నటువంటి ఏంటి? బయట అయ్యగారు ప్రసంగం చేస్తుంటే వాళ్ళ జీవితంలో ఉండదు, అది అర్థమవుతుందా? వాళ్ళ జీవితంలో కనిపించదు. అంటే బయట ఉన్నట్టుగా ఎక్కడ లేరు వాళ్ళు, లోపల ఉండరు. బయట ఇదిగో ఉండేలాగా నాకు చూద్దా ఎక్కిచ్చేస్తారు పుస్తకాల మీద. బయట ఉన్నట్టు లోపలే ఉండదు. అవి ఏమన్నా అన్వయించుకుంటారనుకుంటున్నారా? అవి ఏముండదు. ఇంటికి వెళ్ళిన తర్వాత మొత్తం మీద ఆర్మర్లోనే ఎక్కడ పడేస్తారు పుస్తకాలు. మళ్ళీ ఇదిగో మొన్న ఆదివారం పుస్తకం పెట్టాను కదా, కనపడలేదు నాకు, నీకు కనపడిందా? నాకేం తెలిసి, నా పుస్తకమే కనపడతలేదు, నేను పోయిన ఆదివారం పెట్టేసానట రాడు. అవునా? అప్పటికి అదే నా మొన్న ఆదివారం అన్నీ చెప్పాడు కదా వర్తమానం. అదే మొన్న నేను 10 రోజుల క్రితం కింద చూసాను, మంచం కింద ఉందేమో. అప్పుడు గ్యాప్ అవుతుంది వీళ్ళకి. మరి ఏంటి గుళ్ళు రాసేసారండి? వద్దునే, అవి అలా ఉంటాయి అంతే. అర్థమవుతుందా? యాంత్రికంగా బ్రతుకుతున్నారు. ద్వంద్వ వైఖరి. చాలామంది హృదయపూర్వకమైనది చూపించలేకపోతున్నారు, రెండిందాలుగా. ఒకసారి దేవుడు కావాలంటారు, ఒకసారి లోకం కావాలనుకుంటారు. నచ్చదా దేవునికే? నచ్చదు. దేవుడు అంటున్నాడు చివరికి, నా నోట నుంచి నేను ఏం చేస్తానో ఉమ్మేస్తాను, బయటకు గెంటి పడేస్తాను ఒక రోజు. ఇలాగే బ్రతుకు చివరికే నేనే వద్దంటాను అన్నాడు దేవుడు. అప్పుడు అడుక్కుంటాం దేవుడు వద్దంటే, జీవితం అంతా కూడా మొత్తం శూన్యమైపోద్ది. అందుకే ఏకపక్షంగా దేవుని తరపున ఉండు. దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది, బిలాము పాప పరిశుద్ధుడా? పాపిగానే కనపడదు. క్రొత్త నిబంధన చాలా క్లారిటీగా చెప్పి, అతను పరిశుద్ధుడైతే అతను నడిచిన మార్గంలో మనం దేవుడు ఏమనేవాడు? నడవమనేవాడు. అలా చెప్పకుండా నడవద్దు అన్నాడంటే మీరు చెప్పండి, అతను పాప పరిశుద్ధుడే బిలాము? పేతురు పత్రికలో కానీ, యోధా పత్రికలో కానీ, ప్రకటన గ్రంథంలో కానీ అతడు చెబుతున్న మాట ఒక్కటే, బిలాము నడిచిన మార్గంలో, అతడు నడిచిన తప్పు త్రోవలో మీరు ఏం చేయకూడదు, అస్సలు వెళ్ళకూడదు అన్నాడు. దేవునికి ఇష్టం లేదు. మరి ఎలా వాడుకున్నాడు? అక్కడ జరిగిన విషయం ఏంటంటే, తాత్కాలికంగా ఉపయోగించుకున్నాడు. దేవుడు ఉపయోగించుకున్నప్పుడు అతను మారడానికి ఒక వెసులుబాటు లాంటి వచ్చింది. మారుంటే బాగుండేది, వేరుగా మాట్లాడుకునేవాడు. దేవుడు కొందరికి కొన్ని అవకాశాలు ఇస్తూ ఉంటాడు, వాళ్ళు వినియోగించుకోరు. మరి బిలామేం చెప్పలేదు, దేవుడు అనుమతిని బట్టి ఆయన మార్చి అక్కడ చెప్పించాడు అక్కడ. అందుకే బైబిల్లో పెట్టాడు మనకి. కనుక
బిలాము తాత్కాలికంగా ప్రవచించిన ఓ ప్రవక్తగా మనకు కనిపిస్తాడు తప్ప అంతకు మునుపు కానీ దాని తర్వాత కానీ మనకి ఎవరుగా కనిపించడు, ప్రవక్తగా కనిపించడు. అతను కేవలం సోది చెప్పేటువంటి వాడే. ఏమండి, ఈ రోజున అన్నీ తెలిసే మనం ఇలా ద్వంద్వ వైఖరి ఉంటే కనుక దాన్ని బైబిల్ ఏమంటుందో తెలుసా? తిరుగుబాటు. చెప్పండి, ఏంటదే? ఏమీ తెలియదు మనకి. చేసామనుకో దాన్ని తెలివి తక్కువతనం అంటారు. పెద్దగా ఏమి ఇబ్బంది ఉండదు, తెలియక చేశాడు. బిలాముకు అన్నీ తెలుసా? తెలుసు కూడా తప్పులు చేశాడు. దాన్ని ఏమంటుంది బైబిల్? తిరుగుబాటు. మీకు కూడా చాలా తెలుసు. యేసుప్రభు గొప్ప దేవుడని తెలుసు. ఆయన ఒక్కడే నా జీవితంలో కార్యం చేయగలని తెలుసు. చచ్చిపోయి నన్ను బ్రతికించగలిగింది ఆయన ఒక్కడని తెలుసు. పిల్లలు లేకపోతే పిల్లల్ని ఇవ్వగలిగింది ఆయన ఒక్కడని తెలుసు. ఆయన పక్కన ఉండవు అంతే. ఇది కాదా ద్వంద్వ వైఖరి? ఈ వైఖరి నచ్చుద్దా దేవునికి? నచ్చదో. ఏకపక్షంగా నిలబడు, నాకు యేసుప్రభు కావాలి, ఆయన కోసం నేను నిలబడతాను, నా జీవితం నా ఇష్టం అని నువ్వు దేవుని కోసం నిలబడినప్పుడే దేవుని లెక్కల్లోనూ ఉంటావు. ఒకవేళ ఇక్కడ కూర్చున్న మీరు బిలాములా ఉన్నారేమో చెక్ చేసుకోండి ఒకసారి. మాటలు మీరు విన్నారు, ఎన్నో విషయాలు దేవుడు చెప్పుకుంటూ వచ్చాడు. కనుక ప్రతి విషయం పైన మీరు దృష్టి పెట్టండి. దేవుని యొక్క వాక్యాన్ని ఆలోచించే దేవునికి ఇష్టలుగా, ఆయనకు ప్రీతికరంగా మీరందరూ ఉండండి. బిలామును ఎందుకు దేవుడు పంపించాడు, ఎందుకు కత్తిచ్చాడంటే వెళ్తానన్నాడు, అన్నాడు. అది అక్కడ ఉన్న విషయం. బిలాము పరిశుద్ధుడా పాపిగానే కనిపిస్తాడు. ధనాపేక్ష కలిగిన బిలాము ఇశ్రాయేలు భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని యేసుక్రీస్తు దుఃఖపదంలో ఎలా ప్రవచించగలిగాడు? అతనే ప్రవచించాడు. దేవుడు అతని శాపాన్ని ఏంగా తిప్పాడు? ఆశీర్వాదంగా రివర్స్ చేశాడు దేవుడు. అక్కడ దేవుని సార్వభౌమ అధికారం కనిపిస్తుంది. తాత్కాలికంగా మాత్రమే అతను ప్రవక్తగా ఉన్నాడు. అవకాశం వచ్చినప్పుడు దాన్ని వినియోగించుకోలేకపోయాడు, అలానే బ్రతికాడు. అందుకే వెర్రితనాన్ని గాడిద అడ్డగించింది, చివరికి మధ్యలోనే చనిపోయాడు. అలాంటి పరిస్థితుల్లోకి వెళ్లకుండా మెలకువ కలిగి ఉండాలని కోరుతూ ఈ మాటలు ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ.